ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన అదృష్టం హఠయోగ మార్గంలో ఒక ఉన్నతమైన స్థితి పొంది హఠయోగ మార్గంలో యోగానంద భారతి గారు చాలామందికి కుండలిని విద్య పరంపరలో ఉన్నవారు అందరికీ తెలుసు. వారు చాలా మహానుభావులు. వారి దగ్గర శిశీరకం చేసి అలాగే మంత్రయోగంలో కూడా ఎందరో మంది మహానుభావుల దగ్గర సాధన తీసుకొని వారి దగ్గర నుంచి ఈ యొక్క సిద్ధత్వాన్ని సాధించి హఠయోగ మార్గంలో ఎంతోమందికి విద్యని నేర్పిస్తున్నటువంటి శ్రీ శరత్ కుమార్ భారతిగా పిలువబడుతున్నటువంటి వారి పూర్వనామధేయం శరత్ కుమార్, వారి గురువు గారు ఇచ్చినటువంటిది శరత్ కుమార్ భారతిగా పిలువబడుతున్నటువంటి హఠయోగ యోగి, కుండలిని యోగి అయినటువంటి వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. మీ గురించి ఎంతో విని ఉన్నాం, ఎందుకంటే చాలామంది చెప్తూ ఉన్నారు సాధన చేసిన వాళ్ళు అట్లా. అయితే మీరు కుండలిని అనే సబ్జెక్ట్ కాబట్టి ఆ కుండలిని అనే సబ్జెక్టులోకి వెళ్ళే ముందర అసలుకి మీ యొక్క గురు పరంపర ఏంటి, అసలు మీరు ఈ ప్రస్థానంలోకి ఎలా వచ్చారు? ముందుగా గం గణాధిపతి నమః, శ్రీమాత్రే నమః, హరి ఓం, గురుభ్యో నమః. నా గురుదేవులైనటువంటి యోగానంద భారతి గారికి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన విశ్వాసముతో గురువు చెప్పినటువంటి సాధనని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు, ఆయన అందించినటువంటి ఈ సాధనని అందరికీ పరిపూర్ణముగా మనస్ఫూర్తిగా అందజేస్తున్నందుకు మా గురువులకి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. ముందుగా నా యొక్క ప్రయాణం ఎలా మొదలైంది అంటే, నేనప్పుడు 4th క్లాస్ చదువుతున్నాను. చదువుతూ ఉండగా ఒకరోజు మా నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. సాయంత్రం వేళ మా అమ్మగారు నన్ను మంచిగా స్నానం చేయించి పౌడర్ పూసి చక్కగా మడత మంచం వేసి బయట పనుకోబెట్టారు. పనుకోబెట్టినప్పుడు నేను ఆకాశం వెంక చూస్తూ ఉన్నప్పుడు ఆ నక్షత్రాలు పైన ఉన్నాయి ఏంటి, ఆకాశం పైన ఉంది ఏంటి, ఈ చందమామ ఏంటి ఇక్కడుంది, సడన్గా నాకు రియలైజేషన్ అయ్యింది. ఏమైంది, అసలు నేనెవరు, ఇక్కడున్నానేంటి, ఈ మంచం మీద పడుకుని ఉన్నాను, అసలు నేను ఇక్కడున్నానేంటి అని సడన్గా అనిపించింది. కొత్తగా అనిపించేటప్పటికి ఏమోలే, దాని గురించి అంత అవసరం లేదు అన్న మళ్ళీ ఆటకాయతనం మీద మళ్ళీ పొద్దున్నే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ఆ మైండ్లో నేను వెళ్ళిపోయాను. అయ్యో అవునా అని చెప్పి అనుకుని నేను దాని గురించి వదిలేశాను. మళ్ళీ స్కూల్స్, మళ్ళీ చదువుకోవటం, లెసన్స్ అవి ఇవి వెళ్ళిపోతూ ఉన్నాను. ఈలోపు నాకు 7th క్లాస్ వచ్చేసింది. ఇక నేను 7th క్లాస్ స్టాండర్డ్లో ఎగ్జామ్స్ రాసి పూర్తిగా అయిపోయిన తర్వాత నాకు ఎవరో పిలుస్తున్నారు అని అనిపిస్తుంది. నాకు తెలియకుండానే ఎవరో పిలుస్తున్నారు ఏంటి, నాకు అర్థం కాలేదు. సరేలేని వదిలేశాను. 2 రోజులు 3 రోజులకి అదే రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అవుతున్నప్పుడు నేను ట్రైన్ ఎక్కి హరిద్వార్ వెళ్ళిపోయాను. హరిద్వార్ నుంచి నడుచుకుంటూ ఋషికేశ్ కూడా వెళ్ళిపోయాను. అక్కడ లక్ష్మణ జోలా దగ్గర నేను అక్కడ స్టే చేయటం జరిగింది. 3 రోజులు ఉన్నాను. 3 రోజుల తర్వాత వాళ్ళు నన్ను దగ్గర తీశారు. ఆ హోటల్లో వాళ్ళు అన్నీ చేశారు, అంతా బాగానే ఉంది. తర్వాత మళ్ళీ కొంచెం సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు లక్ష్మీ జోలా నుంచి కొంచెం ముందుకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది తపోవన్కి, ఇంకా ముందుకు వెళ్ళాలి తపోవన్కి. అయితే వెళ్తున్నప్పుడు అక్కడ మొత్తం అడవి ఉండేది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా కార్పొరేట్ జంగిల్ అయిపోయింది. ఇప్పుడు అన్ని విల్లాలు అయినాయి. అప్పుడు అన్నీ కూడాను చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. సరే అని చెప్పి మనం చిన్నపిల్లలు కదా, అప్పుడు ఏం చేస్తాం, మనం ఇట్లా నీళ్ళ మీద ఇట్లా కొడితే అవి ఇలా స్టప్కి వెళ్తాయి కదా, అలాగే ఆడుకుంటూ కూర్చుంటుంటే అక్కడి నుంచి ఒకటి శవం వస్తుంది. లేత శవం అంటే ఒక వయసులో ఉన్న శవం వస్తుంది. దానికి ఉండొచ్చు ఒక 27, 28 దాకా ఉంటాయి. ఆ వయసు ఉన్నటువంటిది వస్తున్నప్పుడు ఏదో మనకు తెలియదు కదా, అలాగే చూస్తూ ఉంటే నా వెనకాల నుంచి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి చెట్ల నుంచి దండానికి పరిగెత్తుకుంటూ వస్తే కుసేపు ఇలా చూశాను. నేను షాక్ అయ్యి చూడగానే ఆయన వచ్చి ఆ శవాన్ని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయాడు చెట్లలోకి. ఏంటి చెట్లలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నేను కూడా
క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరైనా చూడాలి ఏంటి అనేది ఏదో తెలియదు కదా, ఆ వయసులో ఇంకేముంటుంది మనకి అని చెప్పేసి ఇక చెట్లు ఇలా చూసుకుంటూ వెళ్ళి పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకి వేర్లు చాలా పెద్ద పెద్ద ఏర్లు అవి. ఆ ఏరుల్లో ఎవరైతే పడిపోయి వెళ్ళిపోతున్నటువంటి ఆయనేమో లెగిసి నుంచొని ఉన్నారు, ఎవరైతే మోసుకొని వెళ్ళిన ఆయనేమో కింద పడిపోయి ఉన్నారు. అది చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయినప్పుడు చాలా లేట్ అయింది నాయన, చాలా లేటుగా వచ్చావు అని చెప్పేసి మళ్ళీ ఆయన నన్ను దగ్గర తీసుకొని ఆయన నన్ను అప్పుడు విద్య నేర్పించారు, పరాకాయ ప్రవేశ విద్య. ఆ గురువుగారి దగ్గర నేను కొంతకాలం అభ్యాసం చేశాను. అభ్యాసం చేసి మళ్ళీ తిరిగి వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ నా చదువుని మళ్ళీ నేను ప్రారంభం చేసుకున్నాను. ప్రారంభం చేసుకొని ఇక తర్వాత ఇక మా తమ్ముడు ఉండేవాడు, అంటే మా కజిను, మా పెద్దమ్మ గారి వాళ్ళ అబ్బాయి, అన్న నువ్వు చాలా స్పిరిచువల్గా ఉంటున్నావు, ఎప్పుడు కూర్చున్నా నువ్వు మెడిటేషన్లో కూర్చుంటున్నావు, చాలా షార్ప్గా ఆలోచిస్తున్నావు, మాకు మంచి మంచి సలహాలు ఇస్తున్నావు, అయితే ఇంకా దీన్ని నువ్వు షార్ప్ చేయాలంటే నువ్వు ప్రాణిక్ హీలింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ నువ్వు నేర్చుకుంటే చాలా బాగుంటుందన్నా అన్నాడు. అవునా అని చెప్పేసి సరే అని చెప్పి అతనే ప్రోత్సహించాడు. వెళ్ళాను, సబ్జెక్ట్ నేర్చుకున్నాను. సబ్జెక్ట్ నేర్చుకుంటే సబ్జెక్ట్ చాలా బాగుంది. సబ్జెక్ట్లో చాలా అవేర్నెస్ ఉంది. స్పిరిచువల్లో ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనే సబ్జెక్ట్లో ఉంది, బాగుంది. కానీ అక్కడ ఇన్ఫర్మేషనే దొరుకుతుంది కానీ కన్ఫర్మేషన్ దొరకట్లేదు ఎప్పటికీ. కరే ఇక కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ అని అనుకొని మామూలుగా కూర్చొని ఉన్నాను. కూర్చుంటాక ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఆలోచించి ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు బుక్లో రాసుంది, ఏమనుంది, ధ్యానం అనేది స్కూల్లో కానీ గుడిలో కానీ గురువు సమక్షంలో కానీ చేస్తే చాలా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అన్నారు. ఏంది స్కూల్లోనా? స్కూలు, పిల్లలు ఉండే స్కూలు. పిల్లలు తిరుగుతారు, వాళ్ళు చాలా ప్యూర్ హార్ట్తో ఉంటారు కదా, వాళ్ళకి ఇంకేం తెలియదు కదండి, వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ అక్కడ ఏమి ఇబ్బంది పెట్టవు కదా ఆ ఎనర్జీస్ని అక్కడ. అందుకని చెప్పేసి అక్కడ చేయమన్నారు. అప్పుడు నేను వెళ్ళాను. ఇక్కడ మదర్ తెరీసా స్కూల్ అని ఉంటుంది చింతల్లో, అక్కడ నేను వెళ్ళి అడిగాను, మా ఇంటి చాలా చిన్నదండి, నాకు కుదరట్లేదు, పిల్లలు చిన్నపిల్లలు, నాకు ఇబ్బందిగా ఉంది, మీ దగ్గర ధ్యానం చేసుకోవచ్చా అంటే ఆయన పెద్ద హాలే ఇచ్చేసాడు. సరే అని చెప్పి కూర్చున్నాను. మధ్యాహ్నం 12 o'clockకి నేను సాధన చేస్తున్నాను. ఏదైతే ప్రాణిక్ హీలింగ్లో ఉన్నటువంటిది ఏదైతే సాధన ఉందో ఆ సాధన చేసుకుంటున్నాను. అది కూడా కుండలిని గురించే ఉంది. ఆ కుండలిని సాధన చేస్తున్నా. చేస్తూ అలసిపోయి ఉన్నాను, జస్ట్ రిలాక్స్ అయ్యి ఇలా పడుకున్నాను. అప్పుడు నాకు తెలియకుండా ఒక ట్రింక్లింగ్ సెన్సేషన్ వచ్చింది చేతులకి. అప్పుడు నేనేంది, గురుగారు ఏమని చెప్పారు అప్పట్లో, అవేర్నెస్తో పట్టుకోవాలి ధ్యానాన్ని అని అన్నారు. ఎరుకతో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి అన్నారు. సరే అని చెప్పేసి అలాగే ఉన్నాను. పడుకొని అలా వాలానంతే, జస్ట్ వాలాను. ట్రింక్లింగ్ వచ్చి షాకులుగా వస్తున్నాయి. ఏంటి దీన్ని మైనస్ ప్లస్ ఉంటాయి కదా, ఆ రెండింటిని కలిపితే ఏదన్నా రిజల్ట్ వస్తుందేమో అని జస్ట్ రెండింటిని ఇలా పెట్టాను. ఒక్కసారిగా ఒక విద్యుద్ఘాతంలాగా ఈ నావెల్లో నుంచి, ఈ ఆజ్ఞ చక్రం నుంచి ఒకటి బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చేసి నన్ను నేను క్లియర్గా చూసుకుంటున్నాను. చుట్టుపక్కల నాకు ఏం కనపడలేదు, ఉన్న వాస్తవం చెప్పేస్తున్నాను. నాకైతే చుట్టుపక్కల ఏం కనపడలేదు, నాకు నేను కూడా క్లారిటీగా లేను. నేను మళ్ళీ రావటానికి నేను అనుకుంటున్నాను, ఓ నేను చనిపోయానా అని నేను అనుకుంటున్నాను. కానీ తెలుస్తుంది శ్వాస అక్కడ నడుస్తుంది, కానీ ఇక్కడ తెలియటం లేదు. కానీ బ్రెయిన్ లోపల ఒక్క పాయింట్ మటుకు టిక్ 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 కొట్టుకుంటున్నటువంటి దాన్ని మటుకు నేను గమనించాను. అంటే అవేర్నెస్ మీద ఉండమన్నారు కదా, అందుకు దీన్ని అవేర్నెస్గా ఉండాలి అని చెప్పేసి నేను ఇలా చేశాను. సాధన చేసిన తర్వాత మళ్ళీ లోపలికి రావడానికి నాకు కనీసం ఒక 1.5 hour పైనే పట్టిందని నేను అనుకుంటున్నాను. ఆ టైం వ్యవధి నేను చూడలేదు. నేను మళ్ళీ వచ్చిన తర్వాత, శరీరంలోకి వచ్చిన తర్వాత నాకు కనీసము చలనం రావటానికి 15 నుండి 20 నిమిషాలు పట్టింది. శరీరం స్పర్శ రావడానికి నాకు. అది వచ్చిన తర్వాత నాకు తెలియని ఒక రియలైజేషన్ అయ్యింది. ఒక్కడే ఉంటున్నాను, ఏదో తెలియని ఒక ఆనందం, అరే నేను ఒక హ్యూమన్ని కాదు, నేను వేరే ఏదో ఎనర్జీని, ఇదేంటి ఇది నాకు తెలియాలి అని చెప్పేసి చాలాసార్లు ధ్యానం చేస్తూనే ఉన్నాను. చేస్తూ ఉండగా
ఆ మూమెంట్లు దీనికన్నా ఇంకా అభ్యాసం బాగా నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంటే మా తమ్ముడు మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న ఈసారి ఇంకా బాగుంటుంది, నేను అతనితో షేర్ చేసుకుంటుండేవాడిని. అయితే అతను అన్నాడు, ఇది కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలంటే నువ్వు సన్ యోగి ఉమాశంకర్ గారు వస్తున్నారు వరంగల్, అక్కడికి వెళ్ళన్నా అన్నాడు. సన్ మెడిటేషన్ 3 days వర్క్షాప్. వెళ్ళాను. గురుగారిని చూశాను. ఆయన ఏం తినరంట, ఏం తాగరంట, ఏం ఉండరంట. ఇది పాసిబులా కాదా? ఎందుకంటే నేను తింటున్నాను కదా, నేను తినే ఆలోచనలోనే ఉన్నాను కానీ తినవు అన్నవాడి ఆలోచనలో నేను లేను. అయితే మనల్ని మనం కంపేర్ చేసుకుంటాం కానీ ఆయన్ని మనం కంపేర్ చేసుకోలేం కదా అని చెప్పేసి, అన్ని ట్రాష్ అవన్నీ ఏం కాదు, ఏం ఉండవులే పోరా బాబు అని చెప్తే, లేదు ఒకసారి నువ్వు వెళ్ళు అన్నాడు. సరే అని వెళ్ళాను. వెళ్తే నేను ఆయన దగ్గరే ఉంటున్నా, ఆయన దగ్గర పడుకున్నా, ఆయన నాకు రొట్టెలు పెట్టాడు, నేను తిన్నాను, ఆయన పక్కన పనుకోబెట్టుకున్నాడు నన్ను. సరే అని చెప్పేసి చేస్తున్నాడు, సన్మెట్ ఆయన పొద్దున మధ్యాహ్నం చేస్తున్నాడు. ఇదేదో బాగుందే, ఏంటి దీంట్లో ఇంత ఎనర్జీ ఉందా, ఏదో చేద్దాంలే అని చెప్పి సరదా కూర్చున్నాను. కూర్చుంటూ వెళ్ళిపోయాను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత ఆయనకి అది తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చాను. వచ్చిన తర్వాత, ఇలా చాలా అదృష్టం అండి శరత్ బాబు, ఇలా ఎవరికి రాదు తొందరగా, చాలా నువ్వు ఇంకా హై లెవెల్కి చేయొచ్చు అని చెప్పేసి నాకు ఆయన 3rd level దాకా నాకు గైడ్ చేశారు ఆయన. అప్పుడు సన్ మెడిటేషన్ టీచ్ చేశారు. నేను అది శ్రద్ధగా విన్నాను. మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను కొంత నేర్చుకున్నాను సబ్జెక్టు. దాంట్లోకి దగ్గరగా బ్లాక్ హోల్ దాకా వెళ్ళాను. ఇంకా నుంచి వెళ్ళలేకపోయాను. కొంచెం ఇదయింది, ఫిజికల్గా అది ఇంకా ఎమోషనల్గా ఉందేమో అని నాకు అనిపించింది. ఇంకా దాన్ని కూడా నేను ప్యూరిఫై చేసుకోవాలనుకున్నాను. చేసుకుని మళ్ళీ కొంతకాలం హిమాలయాల్లో వెళ్ళాను. హిమాలయాల్లో వెళ్తే మళ్ళీ నేను ఉన్న దగ్గరికి వెళ్తే అంతా మళ్ళీ జనాలు వచ్చేసి ఇక్కడ సెట్ కదని చెప్పి నేపాల్ వెళ్ళిపోయాను. నేపాల్లో కొంతకాలం సాధన చేశాను. దాన్ని పట్టుకున్నాను సన్ మెడిటేషన్ని. పట్టుకున్న తర్వాత ఆ సాధన పరిపూర్ణంగా గురుగారు చెప్పాను, ఇలా ఉంది మాస్టర్, ఇలా ఉంది గురుగారు అంటే, చాలా ఎక్సలెంట్ నాయన, ఇది చాలా తొందరగా సాధించావు అని చెప్పేసి నాకు ఆయన ఆ విద్యని పరిపూర్ణంగా అందిందనగానే దాన్ని ఇంతకన్నా కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాను. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏమొచ్చింది, ఇవన్నీ చూశాను కదా రియల్గా, నిజంగానే దేవతలు ఉన్నారా, దేవుళ్ళు ఉన్నారా అనే కాన్సెప్ట్లోకి వెళ్ళింది నా మైండ్. వెళ్తే నేను చూడాలి అనుకున్న తర్వాత గురువుగారి దగ్గరికి ఎవరా అని చెప్పేసి, నేను వెళ్ళలేదండి ఎక్కడికి, నిజం చెప్పాలి అంటే నేను ఇదంతా కూడా మెడిటేషన్లో చూసే నేను వెళ్ళాను అందరి దగ్గరికి. అప్పుడు నేను మళ్ళీ మెడిటేషన్లో కూర్చుంటే నాకు నారాయణ దత్త శ్రీమాలిని గారు కనిపించారు. ఇలాగా గెడ్డం ఉంది అని నా పక్కన నా శిష్యుడు ఉండేవాడు. ఉంటే కృష్ణకి పొద్దునే చెప్పాను, నాకు ఈరోజు ఒక ఆయన గెడ్డంగా వచ్చారు, పైన తలకుప్ప ఉంది, ఆయన చూస్తే ఒక ఋషిలాగా ఉన్నాడు, నాకు ఇలా ఉన్నాడంటే ఒకవేళ ఈయనలాగా ఉన్నాడేమో చూడండి అని ఫోటో చూపిస్తే ఇట్లాగే ఉన్నాడా అన్న, సేమ్ ఈయనే అన్నప్పుడు కృష్ణారెడ్డి ఆయన ఇప్పుడు లేరండి కదండి, ఆయన యొక్క శిష్యుడు ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు నేను అనిల్ కుమార్ జోషి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూశారు, నన్ను చూసి నవ్వారు. ఫస్ట్ నవ్వితే ఏం కావాలయ్యా అన్నారు. కుండలిని కావాలండి అన్నాను. ఈ దేవతలు మర్చిపోయాను. మళ్ళీ కుండలిని దగ్గరికి వెళ్ళింది మైండ్. మైండ్ కుండలి దగ్గరికి వెళ్తే, కుండలిని అంటే ఆయన కుండ అనుకుంటున్నావా ఏంది అన్నారు ఆయన. నేను ఆయన అంత మాట అన్న తర్వాత, అయ్యో విద్య నేర్పిమంటే కుండలిని అంటే కుండ అన్నారు ఏందినా అని చెప్పేసి నేను అనుకున్న తర్వాత, అబ్బా ఎట్లా అండి గురువుగారు అని మనసులో అనుకుంటున్నాను. మరి ఎట్లా కృష్ణారెడ్డి, మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చాము, మరి ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి ఏంటంటే, మాస్టర్ మళ్ళీ అడగండి మాస్టర్ అన్నారు. అంటే సరే చెప్పి మళ్ళీ కూర్చున్నాను. కూర్చుంటే అన్నాడు, కుండలిని ఇస్తాను కానీ నువ్వు ఒక 4 hours కూర్చోవాలి అక్కడ అన్నాడు. ఒకసాటే 4 hours కూర్చో, నీకు ఇచ్చి పంపించేస్తా అన్నారు. 4 hours కూర్చుంటే మాకు అలవాటే కదా మెడిటేషన్, కూర్చుందామని చెప్పి డిసైడ్ అయ్యేలోపు వాళ్ళ పక్కన ఉన్నటువంటి వేరే శిష్యుల్ని పిలిచి, ఒక బుక్ ఉంది, ఆ బుక్ పేపర్ ఉంది, ఇది గురుగారు నారాయణ దత్త శ్రీమాలి గారు రాసినటువంటి బుక్ ఉంది, ఈ బుక్ నువ్వు చదువు, ఇది పారాయణం చెయ్యి, అది మొత్తం చదివి కరెక్ట్గా 42 daysకి రా అన్నారు. ఆ 42 days చేస్తుంటే రకరకాల నాకు ఒక వైబ్రేషన్స్ శరీరంలో తెలియని అసలు గోడ దూకేయాలా, లేకపోతే మిద్ది మేంచి దూకేయాలా, లేకపోతే ఎవరిని వస్తే అరిసేయాలా, లేకపోతే ఏ పని చేయకూడదు అనేది ఒక చికాకు గందరగోళంగా అనిపించింది. లేదు, అయినా ఆయన చెప్పారు, అది మనం చెయ్యాల్సిందే అని చెప్పి వెళ్ళిన తర్వాత సరే అని చెప్పి ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత ఎనర్జీ పాస్ చేశారు. నాకు తెలియకుండానే కొంత శక్తి ఏదో తెలియకుండా బాడీ అంతా వేడైపోవడం, ఆ రోజంతా నైట్ అంతా పడుకోలేదు నేను. ఇక బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత నేను ఇది వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అది పైకి వెళ్ళాల్సింది ఓజస్ కిందకు వచ్చేసింది. గురుగారు చెప్పాను, తిండి బాగా తిని మళ్ళీ రావాలండి అన్నారు. అన్నప్పుడు మళ్ళీ చాలా రోజులు సాధన చేశాను కదా, డిసప్పాయింట్ అయిపోయాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఎట్లాగా నాకు కావాల్సిందే, పట్టాల్సిందే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. గురుగారు ఏలోపు ఏమన్నారంటే, మళ్ళీ ఈ గురు మంత్రం చెయ్యి అన్నారు. ఇప్పుడు ఆ దోషం మీద ఉండుంటుందని ఆయన భావంతో చెప్పినట్టు నాకు అనిపించింది. గురు మంత్రం చేయయ్యా అన్నారు. సరే అని చెప్పి గురు మంత్రం చేసేసాను. చేసిన తర్వాత అప్పుడు అడిగారు, ఇప్పుడు ఏం కావాలి నీకు అని. అప్పుడు నేను అడిగాను, కుండలిని గురించి మళ్ళీ డైవర్ట్ చేసి మళ్ళీ నేను మాతంగి మాతకి కావాలండి అన్నాను. సరే నాయన అని చెప్పేసి మాతంగి మాత యొక్క మంత్రాన్ని ఇచ్చారు. ఎన్ని చేయమంటారు గురుగారు అంటే, ఎక్కడ చేయమంటారు, ఎన్ని చేయమంటారు అడిగాను. ఆ బుక్లో ఏమైతే ఉందో అదే చెయ్యి అన్నారు. దాంట్లో 10,000 ఉంది. 10,000 నేను చేసేసాను. ఎక్కడైనా చెయ్యి అన్నారు ఆయన. ఓ అనుకొని చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆ మంత్రం ఇంటిలో పెట్టుకున్నాను, చేసుకున్నాను. 10,000 అయింది. నాకేం రాలేదు. రాకపోయేటప్పటికి ఏమీ లేదు అని చెప్పి నిరుత్సాహంతోనే ఉన్నాను. మళ్ళీ గురుగారు ఆశ్రమానికి వెళ్తే నేను ఇక్కడ లేను, పలానా దగ్గర ఉన్నాను, వచ్చేసే అన్నారు అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఇక్కడ పెడుతూ నవ్వారు. ఎందుకు నవ్వారు అని నేను గమనించలేదు. నా ఇంకా అలాగే చూశారు ఆయన పెట్టేటప్పుడు. పెట్టి అలాగే చూసి నవ్వారు. ఈరోజు సాయంత్రం వచ్చుద్ది, నాకు పొద్దున్నే ఫోన్ చేసి చెప్పు అన్నారు. అనగానే నేను నమ్మకుండానే ఉన్నాను. ఎందుకంటే అంతకుముందు ఎనర్జీ చూశాను కదా, కొంచెం నమ్మేసి వెళ్ళిపోయాను. ఇక అది ఇల్యూషనా, ఇమాజినేషనా, కంపారిజనా అనే దాంట్లో కూడా లేని నేను వదిలేశాను పూర్తిగా. ఇక వాటిలోకి వెళ్ళకూడదు, నేను రియల్గా చూడాలి, అంతే కది. రియల్ పర్ఫెక్ట్గా చూడాలంటే చూడాలనుకున్నాను. వెళ్ళాను. జస్ట్ మంత్రం ఒకటే మాల చేయమన్నారు, చేశాను. జస్ట్ రిలాక్స్ అయ్యి ఇలా ఉన్నాను. ఇలా ఉండగానే నేను ఒక నదిలో, సముద్రంలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఎంత దూరం వెళ్ళినా నడుస్తూనే ఉన్నా. పొద్దునే అయిపోయింది, తెల్లారి ఫోన్ చేశాను. ఆయనకి 5ంటికి ఫోన్ చేశాను. తెల్లారక ముందే ఫోన్ చేశాను. అనగానే ఏదో తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది, కొత్త ఫీలింగ్ వచ్చింది. చేశాను. ఇప్పుడు ఈ ప్రయాణం మొదలైంది, ఇక వదిలిపెట్టొద్దు, నువ్వు చేసే అన్నారు. చేసే అనగానే సరే అని చెప్పేసి ఇక ఒక మంత్రం చేశాను. చేయంగానే ఆ రోజు నారాయణ దత్త శ్రీమాలిని గారు వాళ్ళ అమ్మగారు, ఆయన అమ్మగారు ఉంటారు కదా, వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత కూర్చుని ఉన్నారు. నేను ఆ యాస్టల్లో జరుగుతుంది ఇది. ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ఇప్పుడే వచ్చి వెళ్ళిందయ్యా అన్నారు. ఇప్పుడే వచ్చి వెళ్ళటం ఏందని చెప్పి మళ్ళీ టక్మని కళ్ళు తీసేసాను. చూస్తే ఎవరూ లేరు. ఓహో అని చెప్పేసి గురుగారు చెప్పలే. ఇంకా నేను ఆ మాట చెప్పలేదు. ఇంకా ముందు బాగా చేసి తర్వాత చెప్దాం అనుకున్నా. మళ్ళీ పడుకున్నాను. 3వ రోజుకి అమ్మవారు ఏం చేశారంటే పెరుగన్నం పెట్టింది. ఆ పెరుగన్నం తిన్నాను. తిన్న తర్వాత ఏంటి ఇదంతా నిజంగా కలే కదా, కల్లో మనం నిజం ఎందుకు అనుకోవాలి, లేదా నేను మంత్రం చేసి ఏమైనా ఇల్యూషన్కి వెళ్ళిపోయానా, ఇమాజినేషన్కి వెళ్ళిపోయానా అనుకున్నా అని చెప్పేసి అనుకుంటా ఉంటే గురుగారు అన్నారు, లేదు నువ్వు మళ్ళీ చెయ్యమ్మా, మంత్రాన్ని వదిలిపెట్టబాకు, ఇప్పుడు ఎలా కూర్చున్నావు, ఏం చేస్తున్నావు అదే చెయ్యి నాయనా అన్నాడు. అలాగే గురువుగారు అన్న. సరే వెళ్ళంగానే ఇక నేను జస్ట్ పిల్లల దగ్గర పొనుకోవట్లేదు. అప్పుడు నేను ఫ్యామిలీ ఉంది నాకు, ఆ ఫ్యామిలీ దగ్గర పొనుకోవట్లేదు. ఈ మంత్రం మీద ఉన్న నా మనసు అంతా. ఇక అని చెప్పి మంత్రం కూర్చొని పడుకొని ఉన్నా. జస్ట్ ఇట్లా వాలే, మంత్రం చేసి అబ్బా అని చెప్పి ఇట్లా వాలాను. ఎవరు ఇలా తడితే ఏంటా అని ఇలా కళ్ళు తెరిచి చూస్తే నా ఒళ్ళో కూర్చొని ఇలా చూస్తుంది. మన కళ్ళులాగా లేవు అవి. గోళీల్లో వైట్ గీత ఉంటుంది కళ్ళు, ఆ కళ్ళతో అలా చూస్తుంటే కొంతసేపు నాకేం అర్థం కాదు. క్యాట్స్ ఐ లాగుంది. సేమ్ అలా చూస్తే నేను కూడా అలాగే చూస్తున్నా. అలాగే చూస్తూ గురుమంత్రం చదువుతూ ఉన్నాను. చదివిన తర్వాత చాలా నాకు తెలియని ఆనందానికి ఆగలేక గురుగారికి చెప్పేశాను, గురుదేవా ఇలా వచ్చిందంటే వదలొద్దు, ఇంకా చెయ్యి అన్నారు. ఇంకా అయిపోలేదు నాయన అన్నారు. ఆ వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఫీల్, కొత్తగా పెళ్ళైనప్పుడు ఎలా ఉందో అలా ఉంది ఫీలింగ్. ఆ వచ్చి కూర్చున్నప్పుడు తెలియని ఒక ఎనర్జీ, సెక్స్ ఎనర్జీ వచ్చింది బాడీలో. ఆ ఫీల్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మ అని మళ్ళీ చెంపదెబ్బలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత
మళ్ళీ చేయమన్నారు. చేసినప్పుడు లైవ్లో వచ్చింది. లైవ్లో వచ్చి పెరుగన్నం పెట్టింది నాకు. పెట్టిన తర్వాత ఇక నేను ఆశ్చర్యపోయాను. ఇక నాకు నేను ఏంటిది, నేనేనా, ఏంటిది, ఎవరికి జరిగింది, నాకు జరిగిందని అదృష్టంగా ఫీల్ అయ్యాను. అయిపోయిన తర్వాత మళ్ళీ గాజులు ఫుల్గా వేసుకుంది. ఇది మా ఇంటి మేస్త్రి కూడా చూశాడు. ఇది నేను చెప్పడం కాదు, మా మేస్త్రి కూడా చూశాడు. ఇది ఇక్కడి నుంచి గురుగారు చెప్పారు, పలానా రోజు నీ దగ్గరకు వచ్చుద్ది, నువ్వు పలానా ఇచ్చేయాలి అన్నారు. సరే గురుగారు అని చెప్పి నేను రెడీగా పెట్టుకున్నా. పెట్టుకుంటే ఇక్కడి నుంచి దాకా గాజులు ఉన్నాయి. పెద్ద బొట్టు పెట్టుకుంది, జుడి పెద్దది. అసలు ఎలాగుందంటే అసలు ఆమె చూస్తే దండం పెట్టాలనిపించింది. అంటే మా ఇంటికి గేట్ తీశాను, అటుపక్క ఇటుపక్క మిట్ట మధ్యాహ్నం వచ్చింది. వచ్చి బొట్టు పెట్టింది, ఏం మాట్లాడాల, వచ్చింది బొట్టు పెట్టింది, నేను వచ్చిన పని అయ్యిందనింది, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అది మా అమ్మేసి చూసి, ఎవరండి ఆమె, ఎవరింటికి వెళ్ళకుండా మీ దగ్గరికి వచ్చింది, బొట్టు పెట్టింది, అయిపోయింది అంటుంది, వెళ్ళిపోతుంది అంటుంది, ఎవరండి అంటే, నువ్వు పట్టించుకోవద్దు, అవన్నీ చూసి చూడనట్టు వదిలేసాను ఆయన అని చెప్పాను. నేను వదిలేశాను. నేను వదిలేంటే ఆమె వెళ్ళేటప్పుడు కూడా నేను డబ్బులు ఇచ్చాను. గురువుగారు ఊరికి పంపించకూడదు అంటారు కదా, ఎవరు వచ్చినా కూడా అని చెప్పేసి ఎంటే తీసి మళ్ళీ డబ్బులు ఇచ్చాను. నవ్వి ముందుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత మనకు కొంచెం ఉంటుంది కదా కన్ఫర్మేషన్, ఇంకా మన మనిషి రూపాన్ని ఆలోచిస్తున్నాం కదా. మళ్ళీ వెనకాల వెళ్ళిన తర్వాత ఒక షాప్ ఉండదు, షాప్ దగ్గర ఉంది. షాప్ దగ్గర ఆగి సడన్గా నా ఇంకా చూసింది, నవ్వుతుందిలే అని చెప్పి తల తీసుకుని ఎట్లా చూసేటప్పుడు షాప్ దగ్గర లేదు. షాప్ దగ్గర లేకపోయేవాడికి వావ్ అని చెప్పి గురుగారి దగ్గర చెప్పాను. గురుగారు ఇలా జరిగిందంటే, అయితే గురుగారు చెప్పారు, అయ్యా నీకు మాత సిద్ధి ఇచ్చింది, నాకు పెరుగన్నం ఇది మరి చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఇది గురు శిష్యుల మధ్యలో జరిగేటువంటి విషయాలు మరి పబ్లిక్లో చెప్పొచ్చో నాకు తెలియదు, కానీ ఆ ఆనందాన్ని పంచుకోవాలని పంచుకుంటున్నాను. గురువుగారికి నేను పెరుగన్నం చేసి గురువుగారికి పెట్టమన్నారు అని గురువుగారికి ఇచ్చాను. గురువుగారు స్వీకరించారు. అప్పుడు గురువుగారు అన్నారు, ఇప్పుడు పూర్తిగా దగ్గరికి అమ్మవారు వస్తుందయా అని. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను వెనక్కి తిరిగి ఎప్పుడూ చూసుకోలేదు. అన్నీ అమ్మనే ఇస్తుంది, నన్ను గైడ్ చేస్తుంది. నా దగ్గర ఇప్పటికీ కూడా నేను ఇప్పటికీ 650 మంది శిష్యులు తయారయ్యారు 5 నెలల్లో. వాళ్ళందరిలో 4-3 చూడలేదు, అందరూ చూశారు అమ్మవారిని. ప్రతి ఒక్కరు చూశారు అమ్మవారిని. నేను ఒక్కసారి చెబితే అమ్మ కనపడిపోయింది. అయితే ఆ అమ్మ నా దగ్గర ఎంత వయసు వచ్చిందంటే 16 ఏళ్ళే ఉన్నాయి. ఇది నా మాతంగి సాధన. దీనికన్నా ముందు కాళభైరవులకి కూడా చేశాను. అమ్మగారు వచ్చింది, భైరవుడు వచ్చాడు, అది మా మిస్సెస్ కూడా చూసింది. ఇది ఫ్యామిలీ అందరు చూశారు. మా ఇంట్లో అమ్మవారు మెట్లు ఎక్కటం, దిగటం, డోర్లు కొట్టడం, మా పక్కన వచ్చి పడుకోవటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కాళభైరవులు మాతంగి. తర్వాత తారాకి కూడా అడిగాను గురువుగారిని, తారా సిద్ధి కావాలి గురువుగారు అంటే, చైనా ఆయన అని చెప్పేసి, ఇది నేను చేసి సిద్ధి పొందిన మంత్రం నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆ మంత్రం ఇచ్చారు. అది నేను అమెరికాలో చేశాను. అమెరికాలో చేసి నేను అమ్మవారిని సాక్షాత్కారంగా కళ్ళతో ఫిజికల్ అయితే చూసేశాను. అమెరికా ఎందుకు వెళ్ళారు? ఇదే ఈ హఠయోగం గురించి స్ప్రెడ్ చేయాలని వెళ్ళాను. స్ప్రెడ్ చేస్తుంటే ఆ సమయంలో నేను ఈ మంత్రం కూడా నేను చేసుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకున్నాను. తారాదేవి సిద్ధి కూడా పొందాను. అయితే ఎప్పుడైనా సరే అమ్మవారి నుండి మోహాన్ని ఇస్తుంది, మోహం దాటిన తర్వాతే వైభోగాన్ని ఇస్తుంది. మోహంలో పడేసి తొక్కడానికే ప్రయత్నిస్తుంది. అలాంటి అనుభవం అనేది చాలా కొద్ది మందికే ఇస్తుంది. ఓకే, ఎందుకంటే సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి ఫ్లోలో చెప్పేస్తున్నాం. అయితే ఇంత సాధన చేశారు, చేసిన తర్వాత యోగానంద భారతి గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే దేవత కనిపిస్తే ఇంక అన్నీ వచ్చేసినాయి అంటారు, వైభోగం వచ్చింది, మీరే చెప్పారు అక్కడి నుంచి వెనక్కి తీసుకోలేదని. మళ్ళీ కుండలిని సాధన వైపు ఎందుకు అవసరం ఏముంది దేవత అన్ని చూసుకుంటున్నప్పుడు? మంచి క్వశ్చన్ అండి ఇది. ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది ఇది. దేవీ దేవతలకి నేను విన్నది గురువుల దగ్గర కానీ బయట మన సనాతన ధర్మంలో కానీ విన్నది ఏంటి అంటే, దేవతలు మోక్షాన్ని ఇవ్వలేరు, జీవన్ముక్తి ఇస్తారు కానీ మోక్షాన్ని ఇవ్వలేరు అన్నారు. కానీ నా అంతిమ గోలు మోక్షం. అందుకు నాకు మోక్షం ఇచ్చే గురువు ఎవరని మళ్ళీ మెడిటేషన్లో కూర్చున్నారు. మళ్ళీ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు యోగానంద భారతి గారి యొక్క దర్శనం జరిగినప్పుడు ఈయన ఎక్కడ ఉంటాడు అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు మా తమ్ముడు మళ్ళీ చెప్పాడు, గంగచోళపేంటలో విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లాలో గంగజోలపేంటలో ఉంటారు. గజపతి నగరం జిల్లా. ఇప్పుడు గజపతి నగరం జిల్లా, అప్పుడు విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్తే నీకు నువ్వు అనుకున్నది అయిపోయిద్ది అన్నాడు. విజయనగరం నుంచి 16-17 కిలోమీటర్లు అంతే. లోపలికి వెళ్ళాలి, ఆటోలు ఉంటాయి, మన ఫెసిలిటీస్ ఆటో ఫెసిలిటీస్ ఒకటే ఉంటాయి. మనం అక్కడికి మనం ట్రైన్ దిగానే వెళ్ళొచ్చు, లేదా బస్సు దిగానే వెళ్ళొచ్చు అక్కడికి. విజయనగరంకి నియర్, అవుట్స్కర్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఒక 20 కిలోమీటర్ల లోపే. అవును, అంతేనండి. నేను ఇలా చూసిన తర్వాత ఇలా అన్నానైతే ఇక మా శిష్యుడు ఉంటే రా వెళ్దామ్మా, ఇద్దరు వెళ్దామ్మా, నేను ఏం చెయ్యాలో అది ఒక ఘట్టం అయిపోయింది, ఇక మనం రెండో ఘట్టానికి వెళ్ళాల్సింది, మనం ఇది సాధించేస్తే ఇక నా మనసు కుదుట పడిద్ది అని చెప్పి గురువుగారి దగ్గరికి మేము ఇక వెళ్ళిపోయాం. నేను 2 నెలల నుంచి ఫోన్ చేస్తున్నాను గురువుగారికి. ఫోన్ చేస్తుంటే ఇప్పుడు కాదులే నేను చెప్తాలే, ఇప్పుడు కాదులే నేను చెప్తాలే, కొంచెం ఆగు నేను చెప్తాను అంటున్నాను. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం? ఇది దగ్గర ఒక 9-8 సంవత్సరాల కిందటే. అయితే అంటున్నారు. అన్న తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నన్ను ఎస్కేప్ చేస్తున్నారు కానీ రానట్లా. సరే అని చెప్పేసి ఇక లేదు నేను గురుగారు ఈసారి నేను వచ్చేస్తానండి, మీరు వచ్చి రావాలంటే సరే రానాయన సార్ రానంగానే ఆ రోజు నైటే బయలుదేరాను. ఆ రోజు నైట్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇక కూర్చున్నాను ఇక గురువుగారి దగ్గర. ఇక మామూలుగా వెళ్ళిన తర్వాత స్నానం చేసిరా అయ్యా, ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా చిన్న పిల్లవాళ్ళుగా మాట్లాడతారు. నాకు అంత పెద్ద మహాయోగిని కలిసినందుకు నాకు నిజమైన సంతోషం. హిమాలయాలకి వెళ్ళాల్సిన అవసరం లేని స్థితిని తీసుకొచ్చారు ఆయన, విశాఖపట్నంలో ఉంచారని. అసలు ఆయన మహానుభావుడు, నేను దగ్గరుండి చూశాను ఆయన్ని. ఆయన చిన్న పిల్లవారిగా అయిపోయారు ఆయన. అయితే వెళ్ళాను, చూసిన తర్వాత ఏనాయనా అన్నారు. అంటే ఇంక నేనేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాను. స్నానం చేసుకురాయ్యా అన్నారు. సరే స్నానం చేసి వచ్చాను. ఎందుకు యోగం అన్నాడు ఆయన. మోక్ష సాధనకయ్యా, మోక్షం ఒక్కటేనయ్యా అన్నాను. దానికన్నా ముందు ఒకటి మాట అన్నాను, ఏం కావాలి అన్నప్పుడు నేను ఒకటే, గురువుగారిని కూడా మీరు అందరూ అడగొచ్చు కూడా ఈ మాటని. నేను ఒకటే మాట చెప్పాను గురుగారి దగ్గరికి వెళ్ళి, నన్ను మీలాగా చేసేయండి గురుదేవా అన్నాను. ఫస్ట్ మాట నమస్కారం పెట్టిన తర్వాత ఏం కావాలి నాయన అన్నప్పుడు నా యొక్క ప్రశ్న ఏంటి అంటే, నన్ను మీలాగా చేయండి గురుదేవా అన్నాను. అలాగే సరే నాయన అన్నారు. ఆనందం వచ్చింది. ఆ మాట ఒప్పుకున్నందుకే చాలా సంతోషపడ్డాను నేను. ఇక స్నానం చేసిన అమ్మారు, కిచడి తిన్నాం, పడుకున్నా, రెస్ట్ తీసుకో, రేపు పొద్దున్నే సాధన చేద్దామయ్యా అన్నారు. సరే అని చెప్పేసి కూర్చున్నాను. గురుదేవా రాత్రి ఒకటి అనిపించింది గురుదేవా అన్న. ఏంటి అంటే, నేను ఇక్కడికి ఆల్రెడీ వచ్చినట్టు, ఈ ప్రాంతం అంతా చూసినట్టు ఇది అనిపిస్తుంది గురుదేవా నాకు అన్న. వచ్చే ఉంటావులే అయ్యా అన్నారు ఆయన. ఓహో వచ్చి ఉంటానా అని నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంది సాధన మీద ఉన్నా, ఇప్పుడు ఆ కుండల్ని అనుభవించాలి, ఆ స్థితిని పూర్తిగా పరిపూర్ణంగా దాన్ని చేజెక్కించుకోవాలనుకున్నాను. ఇక సరే అని చెప్పి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఏది నాయన కొన్ని నీకు మరి యోగా మీద ఏమైనా అభ్యాసం ఉందా నీకు అని అడిగారు ఆయన. ఉంది గురుదేవా, నేను 6 ఏళ్ల నుంచి యోగానే అందరికీ నేను నేర్చుకున్నాను, అందరికీ నేర్పిస్తున్నాను యోగా కూడా అని చెప్పాను. సరే అయితే నీకు తొందరగా వచ్చేస్తుంది నాయన అని చెప్పి అన్నారు. కొన్ని ప్రాణాయామాలు నేర్పించారు, కొన్ని బంధాలు వేయమన్నారు, కానీ నేను వేయలేదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. ప్రాణాయామం అయితే చేశాను కానీ బంధాలు అయితే చేయలేదు. చేయకుండా కూర్చున్నాను. రావటం లేదు. ఒకరోజు అయింది రాలేదు. మళ్ళీ గురుగారి దగ్గర ప్రత్యేకంగా పైకి వెళ్ళిన తర్వాత గురుదేవా నేను ఏంటి గురుదేవా నాకు రావట్లేదు గురుదేవా అంటే, ఆగునైనా వచ్చుద్ది, ఇప్పుడే వచ్చావు, అలసిపోయి ఉన్నావు కదా, కొంచెం చిన్నగా చేస్తూ ఉండు, నేను వస్తున్నాను, ఆడ కూర్చో, గురుగారి దగ్గర కూర్చోపో, లోపల గుళ్ళో కూర్చోపో అన్నారు. జ్ఞానానంద గురువుగారిది ఆ లోపల ఉంటుంది గుళ్ళో, ఆ లోపల కూర్చోపో అన్నారు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయన సడన్గా 2:30-3 కిందకు వచ్చారు. ఏది ఇప్పుడు రా అన్నారు. అని చెప్పి వెలుగు ఏది కొంచెం ఇట్లా అన్నారు. అంతే. ఇట్లా అని ఆయన ఎనర్జీ ఆయన బాడీలోంచి రావటము తెలుస్తుంది, నా బాడీలోకి వెళ్ళటము తెలిసింది. ఆ తెలిసిన మరుక్షణమే నాలో శ్వాస మారిపోయింది. ఇక్కడ నేను గమనించింది ఫస్ట్ ఏంటంటే, నా శ్వాస కిందకి వెళ్ళేది ఉల్టా అయింది. ఏంది ఉల్టా అయింది అని చెప్పి లోపలికి అలాగే దాన్ని గమనించుకుంటూ వెళ్ళిపోయా లోపలికి. అంతర్ముఖ ప్రాణాయామం లోపల తానే చేసేసింది. నాకు చేయంగానే ఏదో తెలియని ఒక శక్తి ఇట్లా లోపలికి వచ్చేసింది. వచ్చిన తర్వాత అది లోపల
మారిన తర్వాత మనకి పూర్వము మనకి ఇళ్ళల్లో కారాలు కొట్టే మిషన్స్ ఉండేవి, ఇట్లా దంచుతాయి. అలాగా నేను నా ప్రమేయం లేకుండా కూర్చుంటే తానుకు తానై శ్వాస నడిచింది లోపల. ఎలా అంటే ఇటు 2 వెనక 2 ఇటు 2 లోపలికి ఒక్కసారిగా దంచుతున్నాయి. ధన 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 దంచుతుంటే ఆనంద స్థితిలో అలాగే వెళ్ళిపోయాను. నేను శూన్యంలో ఉన్నా, కానీ ఇక్కడ అంతా జరుగుతుంది, క్రియ జరుగుతుంది. కళ్ళు శాంబకు వెళ్ళిపోయినాయి, నేలకేమో కేచరికి వెళ్ళిపోతుంది. అసలు నేను హ్యాండిల్ చేయట్లేదు, ఏదో లోపల ఒక హ్యాండిల్ చేస్తుంది. చేస్తామంటే ఆ ఆనందం తట్టుకోలేకపోయా. తట్టుకోలేక అలాగే ఉన్నాను. వర్షం పడుతుంది, నేను ఆ వర్షంలోనే ఉన్నాను, ఆ బురదలోనే. గురువుగారు అక్కడెక్కడ కూర్చోబెట్టరు, ఎక్కడ కూర్చోమంటాడు కూర్చోవలసిందే అని చెప్పి ఆ మట్టిలోనే కూర్చున్నాను. మొత్తం బురద మొత్తం దొక్కిపోయింది. తర్వాత నొప్పులు వచ్చినాయి. తర్వాత అన్నారు లోపలికి రా, వర్షం పడుతుంది అన్నారు. అప్పుడు కాన్షియస్కి వచ్చింది నాకు. అప్పుడు దాకా రాలా నేను. అప్పుడు ఇక నేను మెల్లగా వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత గురుగారు అన్నారు, ఏది ఇందాకట్లాగా పద్మాసనం వేసి ఒకసారి వేసి చూడు అన్నారు. ఇలా వేస్తే ఇలా లేచి ఇలా తిరిగా. ఏంటి ఇలా చూస్తే కళ్ళు తెస్తే ఏంది ఇటు గురుగారు ఇటు పక్క ఉన్నారు, నేను ఇటు పక్క తిరిగి ఉన్నా. ఏంటి ఇటు పక్క తిరిగి ఉన్నాను అనుకున్నా. మళ్ళీ అలాగే చేయను అన్నారు. మళ్ళీ అలాగ పెడితే గాలు ఇంత హైట్లో లేసా. లేగిసి అలా టర్న్ అవుతున్నా, ఇలా లేగుస్తున్నా, ఇలా టర్న్ అవుతున్నా. నువ్వు వచ్చిన పని అయింది, నువ్వు సాధించావు. కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఈ మంత్రాలని పఠించు అన్నారు. పఠించు అన్నప్పుడు అలాగే గురుదేవా అన్నాను. ఎన్ని రోజులు చేయమంటారు గురుదేవా అంటే, నాకు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేయన్నారు. సరే గురుదేవా అని చెప్పేసి ఇక సాధన మొదలుపెట్టాను. సాధన చేయంగా ఒకరోజు జస్ట్ ఇలా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాను. ధ్యానంలో ఉండి ఒక చెయ్యి లాంటిది, ఒక చెయ్యి ఇలా చెయ్యి వచ్చి మనము టాయిలెట్కి వెళ్ళే ఆర్గన్ పైన గట్టిగా కొట్టింది. ఊపిరాడలా చాలాసేపు నాకు. కొట్టడం ఏంటి అసలు, ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరు, అయినా కూడా కొట్టడం ఏంటి, అసలు ఏంది ఇంత బాగా అంతాలో. అసలు కళ్ళు తెరవలేకపోయాను, ఊపిరి పీల్చలేకపోయాను, అసలు ఏ ఉక్కిరి పెట్టి పట్టపోయిపోయా. అసలు నరాలన్నీ తెగిపోతాయేమనిపించింది. మొహం అంతా ఉబ్బిపోయింది. ఇదంతా ఆ తట్టుకోలేక అమ్మ గురుదేవా 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 అక్కడ కూడా వదిలిపెట్టలే నేను ఆయన్ని. గురుదేవా అంటే అప్పుడు రిలాక్స్ అయింది. రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఓజస్సు తేజస్గా మారటం మొదలైంది. అప్పుడు సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మస్థానానికి చేరటం అనే ప్రక్రియ మొదలవుతుంది. నాకు ఏదైతే మన పురుష యొక్క శక్తి ఉందో అది నాకు సహస్రారం మీదకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఇదంతా నాకు తడిసిపోయిద్ది. తడిసిపోతూ ఒకరోజు అలాగే చేస్తూ ఇంకా బాగా చేయాలని ఇంకా అలాగే కూర్చొని చేస్తూ ఉంటే ఇక్కడ నాకు ఇలా ఓపెన్ అయ్యి నా మొహం మీద పడింది. అప్పుడు గురుగారు చెప్పాను, కపాలభేదం చెందింది నాయన, అదృష్టవంతుడివి, సాధించావు అని చెప్పి అన్నారు. ఈ కపాలభేదం చెందటం ఇది మనసుకి ఇంకా సాటిస్ఫాక్షన్ రాలే. మనసులో ఏదో ఇంకా క్లారిటీ లేదు. ఫిజికల్గా వస్తుంది కానీ, సాధన ద్వారా వస్తుంది కానీ, నా మనసు అంతర్గతంలో ఏదో ఒక మదనం ఉంది. ఏంటి అని చెప్పేసి మళ్ళీ చెప్పారు, ఈసారి ఈ ప్రాణాయామ చేసి చూడు అన్నారు. సరే గురుగారు అని చెప్పేసి ఆ రేషియోస్ మార్చుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒకరోజు జస్ట్ అలా కూర్చొని అలా గురుదేవా అని ఒక్కటే మాట అన్నాను. గురుదేవా అని నేను అలా కూర్చున్నాను. శ్వాస వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. అదొక అద్భుతమైన సైలెన్స్. అది ఎలా ఉంది అంటే అసలు మనం దానికి తీయగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, చేదుగా ఉంటుందా, చీకటిగా ఉంటుందా, వెలుతురుగా ఉంటుందా, ఈ కంపారిజన్ లేదు దానికి. సైలెన్స్. నన్ను ఏది కూడా నన్ను డిస్టర్బ్ చేయట్లేదు, పరిసరాలు ఏది డిస్టర్బ్ చేయట్లేదు. నా మనసు కూడా సైలెంట్గా వెళ్ళింది. ఏదైతే గజిబిజి గందరగోళం ఉందో అది కూడా ఆగిపోయే ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టా, ఇంకేదైనా ఆలోచనలు వస్తున్నాయేమో అని. అసలు ఆ స్థితి కూడా రాలట్లా, స్థిరంగా ఉంది. శ్వాస తానుకు తానే వెళ్తుంది, తానుకు తానే వస్తుంది. నేను జస్ట్ అలా ఉన్నాను. ఇన్వాల్వ్మెంట్ అవుదామన్నా కూడా నా ప్రమేయం ఉండట్లేదు అక్కడ. అది అలాగ ఉండిపోయి అలాగ ఉండిపోతాను. గురుగారికి తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి తానే మళ్ళీ శ్వాస ఆడింది, ఫ్రీ అయిపోయింది. తర్వాత గురుగారు ఫోన్ చేస్తే దాన్ని కేవల కుంభకము అంటారు. ఇక నీకు ఎదురుండదయా యోగ సాధనలో, ఇక నువ్వు ఇట్లాగ చేసుకుంటూ వెళ్ళిపోయా అన్నారు. అవునా అని చెప్పేసి ఇంకెప్పుడు నేను కూర్చున్నా నా చేతిలోకి నా మరణం, నా చేతిలోకి నా శ్వాస, నా చేతిలోకి నా ఆనందం వచ్చింది. ఇప్పటి వరకు మీరు మీ సాధన గురించి,
మీ గురు పరంపర గురించి, మీరు నేర్చుకున్న గురువుల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఈ సాధనా మార్గంలో మొదలు పెట్టాలి అంటే ఒక వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏంటి? నౌ ఉన్న సిచ్యువేషన్లో దేనిపైన కూడా ఎఫెక్ట్ పెట్టాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను హ్యూమన్ అనేవాడు ఆశిస్తున్నాడు. ఆశించకుండా ఏ పని చేయటం అనేది వాళ్ళ వల్ల కాదు. కానీ కొంతమంది ఈ యొక్క ఆధ్యాత్మికతని చాలా విజ్ఞాసగా ఉంటారు. ఎందుకంటే బయట ప్రపంచం మీద విరక్తి పుట్టినా, వీళ్ళకి దొరకాల్సింది దొరకపోయినా అది దొరకటం కోసమనో, లేకపోతే ఏదైనా ఆశించి ఏదైనా పొందటం కోసమనో వీళ్ళు ఆధ్యాత్మిక జీవితానికి వస్తున్నారు. ఆధ్యాత్మికత జీవితం అనేది మన సనాతన ధర్మంలో పురాతన కాలం నుంచి వస్తుంది కాబట్టి ఇది ఆధ్యాత్మికత. ఆది కాలము నుండి ఉంది కాబట్టే దీని ఆధ్యాత్మికత అని అనుకున్నాం మనం. అయితే వీళ్ళు అవసరాలకి వాటికి లేకపోతే వీళ్ళ యొక్క విరక్తి భావంతో విరక్తి చెంది చికాకు చెంది వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ తానుకు తానై రిలైజ్ అయ్యి విజ్ఞాసతో కనుక వస్తే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆధ్యాత్మిక ఎంట్రన్స్ దొరకాలి, చెయ్యాలి, వాళ్ళు దాన్ని లబ్ధి పొందాలి, దాని యొక్క శక్తి యొక్క ఉనికిని వీళ్ళు తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే యోగా చేయాలి. హఠయోగం చేయాలి. యోగాలు ఏముంటాయి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ స్థితులు వస్తే, ఈ స్థితులు వచ్చేక ముందు ఆయన ముందు ఆహార నియమం పాటించాలి. పెద్దల పట్ల, చిన్నోళ్ళ పట్ల, ఎవరి పట్ల అయినా సరే గౌరవం, వినయ విధేయతలతో అలవాటు అతని మనసు చేసుకొని ఉండాలి. సాత్విక తత్వంతోనే ఉండాలి. ఉంటే అప్పుడు గురువు అనేవాడు కంపల్సరీ వాళ్ళకి దొరికి తీరతారు. వాళ్ళ యూనివర్స్లోకి ఎటైతే పోవాలని అనుకుంటున్నాడో యూనివర్స్ అటువైపు వాడిని పరిపూర్ణంగా గైడ్ చేసిద్ది. వీడు మాంసాహారం తిని ఎలా అంటే ఎలా ఉంటే యూనివర్స్ చెప్పినా వీడికి అర్థం కాదు. ఎందుకంటే వీడు దళసరి ఆహారం తిన్నాడు. యూనివర్స్లో ఎనర్జీ ఎలా ఉంది? సూక్ష్మంగా ఉంది. సూక్ష్మమైన ఆహారం తింటే సూక్ష్మంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. ఇది పదార్థం, అది యథార్థం. నువ్వు పదార్థం నుండి యథార్థం చూడాలంటే కొంచెం కష్టమే. నువ్వు కూడా యథార్థంలాగా మారితేనే కానీ నువ్వు యథార్థాన్ని చూడలేవు. అందుకని నేను చెప్పబోయేది ఏంటి అంటే మొట్టమొదటిగా ఆధ్యాత్మికంగా రావాలి అంటే శరీరం బాగుండాలి. శరీరం బాగుండాలంటే యోగా చేయాలి. యోగా బాగా మీరు వెళ్ళాలి అంటే దానికోసం మీరు తెలుసుకోవాలి, అవేర్నెస్ పెంచుకోవాలి యోగా గురించి. ఆహార నియమాలు కంపల్సరీ పాటించాల్సిందే, యోగా చేయాల్సిందే. అప్పుడు నీకు ఒక స్థిరత్వం వస్తుంది మనసు. అప్పుడు ఆ స్థిరత్వాన్ని ఏకత్వంగా చేసి నువ్వు ఐక్యమైపోవచ్చు, యోగంలోకి వెళ్ళచ్చు. యోగం అనగా కలయిక. నువ్వు ఎవరితో కలుస్తున్నావు? యోగంతో కలవాలి, యూనివర్స్తో కలవాలి. అంటప్పుడు యూనివర్స్ ఎంత ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉందో అలాంటి మనసు కలిగేలాగా నువ్వు ప్రయత్నం చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఆధ్యాత్మికంగా మనం నడవచ్చు. అయితే మీరు కుండల్ని అనే దాన్ని మొదటి నుంచి ప్రస్తావించుకుంటూ వచ్చారు. అలా కుండల్ని అంటే ఏంటి? కుండల్ని అంటే నేను విన్నది. ఎందుకంటే మొట్టమొదటిది ఏదైతే ఉందో అది కూడా నేను ఏ బుక్ చదవలేదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే నాకు తెలియకుండానే కుండల్ని మీద ధ్యాస ఉండేది. గురువుగారు ఇది కుండల్ని అంటే కుండ అనుకున్నావా అన్నప్పుడు కూడా నాకు దాని మీద మైండ్ వెళ్ళలేదు. కుండల్ని అంటే ఏంటి? కనిపించేది కాదు, చూసేది కాదు, అనుభవించేది. కుండల్ని అనేది యూనివర్స్ ఎనర్జీ. ఆ యూనివర్స్ ఎనర్జీ ఉంది కదా, మళ్ళీ దాన్ని చేయటం ఎందుకు? కానీ అది నిద్రావస్థలో ఉందని గురువుగారు అన్నారు. నేను అడిగాను ఆయన్ని, ఉంది కదా మళ్ళీ చేయటం ఎందుకండి కొత్తగా అంటే, లేదు నాయన అది నిద్రావస్థలో ఉంది. ఏదైతే జీవుడు అనుభవించాలో అది అనుభవించటానికి మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. కుండల్ని ఎప్పుడైతే మేలుకొలుపుతావో జీవుడు పోయి ఆ ఆత్మ పరమాత్మ స్థితికి చేరుస్తూ ఉంటుంది. ఆ లైఫ్కి ఈ లైఫ్కి రెండిటికి కంపారిజన్ చేసుకోలేక తికమక పడతాడు మనిషి. ఉన్న స్థితిని ఉన్నట్టుగా అనుభవించటమే జీవుడి యొక్క లక్ష్యం. కానీ పరమాత్మ దగ్గరికి చేరాలి అంటే కుండల్ని మేల్కోవాలి.
ఈ కాలచక్ర గమనంలో ఇంకా నీకు కోరికలతో ఉండి ఏదైతే నీ అనుభవాలు ఉంటాయో వాటన్నిటి రొటేట్ చేసుకుంటూ ఉంటే అది జీవుడి యొక్క లక్ష్యం. ఇది కాదు, ఇది నాకు వద్దు, ఈ జీవితం ఇక నాకు వద్దు అనుకున్న వాళ్ళు కుండలి మేల్కొల్పుకోవాలి. అది మనకి భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం. హఠయోగ కుండలినికి రాజయోగ కుండలినికి వ్యత్యాసం ఏంటి? హఠయోగ కుండలిని, రాజయోగ కుండలిని, ఇంకొక కుండలిని ఏది లేదండి. రైసు ఒక్కటే. ఆ రైస్ని వాడికి నచ్చినట్టు పులిహార చేసుకుంటున్నాడు, ఒకడేమో బిర్యానీ చేసుకుంటున్నాడు, ఒకళ్ళేమో దద్దోజనం చేసుకుంటున్నారు, ఇంకొకళ్ళేమో పొంగల్ చేసుకుంటున్నారు. ఎనర్జీ ఒక్కటే, తత్వాలు మారాయి. మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి. మీరు ఇప్పుడు నేను బస్సులో వెళ్ళాను, నువ్వు ఫ్లైట్లో వచ్చావు, ఇంకొక ఆయన ఏమో సైకిల్ వేసుకొని వచ్చాడు, ఇంకొక ఆయన స్కూటర్ వేసుకొని వచ్చాడు, కానీ ఒక్కటే ఉంది ఎనర్జీ. రాజయోగం అని సపరేట్గా చూస్తే ఏంటి అంటే హఠయోగంలో కొంత భోజనము కొంత సంసారం సంబంధించింది కొంచెం వెరైటీగా ఉంది. రాజయోగంలో పూర్తిగా నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ యోగాన్ని పొందొచ్చు అనేది రాజయోగం. హఠయోగములో నుంచి తీయబడినదే రాజయోగం. సపరేట్గా ఏమీ అదొకటి సపరేట్ సబ్జెక్ట్ కాదు, ఇదొక సపరేట్ సబ్జెక్ట్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ వన్. అంతే, ఒకటే శక్తి ఉంది. ఆ శక్తి నువ్వేం పేరు పెట్టుకుంటావో పెట్టుకో. అయితే ఇప్పుడు మీరు ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నానన్నారు. ప్రాణిక్ హీలింగ్లో మీకు ప్రాణశక్తి స్కాన్ చేయటం ఇవన్నీ నేర్చుకొని ఉంటారు. అయితే ఎప్పుడైతే ప్రాణిక్ హీలింగ్లో ప్రాణశక్తి స్కానింగ్ చేసింది, మీరు మంత్రశక్తి తర్వాత ఆ స్కానింగ్ పవరు, యోగ శక్తి తర్వాత ఆ స్కానింగ్ పవరు, ఏమేమి వ్యత్యాసాలు వచ్చాయి, ఏ ఏ స్థాయిల్లో ఎట్లా ప్రాణశక్తిని గమనించడం మొదలుపెట్టారు? అద్భుతమైన క్వశ్చన్ అండి ఇది. ప్రాణిక్ హీలింగ్లో చెప్పారు, అది నాకు ఇంకా ఇల్యూజనే, కానీ కన్ఫర్మేషన్ లేదు. కానీ ఎప్పుడైతే ఇది నేను ప్రాక్టీస్ చేశానో, విన్న తర్వాత నాకేం రిజల్ట్ లేదు, ఆ విన్నదాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసినప్పుడు ఎనర్జీ రావటము పోవటం ఫీల్ అవటం అనేది కరెక్టే, కాదనట్లేదు. దాన్ని మన ప్రాణశక్తి తీసుకోవటం కూడా మనకు తెలియాలి, ఇవ్వటం కూడా తెలియాలి. సబ్జెక్టు చేయదు, సబ్జెక్టు నువ్వు అయిపోతే కానీ దాన్ని నువ్వు అనుభవించలేవు. అందుకు నేనేం చెప్తున్నానంటే మంత్రజపం చేసినా అది మనసుకు శక్తి వస్తుంది. మంత్రము ప్రాణశక్తికి తేడా ఉంది, నేను అనుభవించాను అది. అయితే మంత్రశక్తితో ఒక నువ్వు మనసు దానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు, దానికి వైబ్రేషన్ ఉంది మంత్రానికి. ఇక్కడ నీ దగ్గర ఏముంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి ఎనర్జీ, అదే తేడా. నీ ఎనర్జీ లాస్ కాకుండా ఉండాలంటే మంత్రం వైపు వెళ్ళాలి. నీ ఎనర్జీ కూడా నువ్వు ఎఫెక్ట్గా పెట్టి నువ్వు హీల్ చేయాలంటే అప్పుడు నువ్వు ప్రాణశక్తి నీకు అవసరం. ఓకే, దీనికి కుండలినికి దేనికి అండి, మంత్రశక్తికును ప్రాణశక్తికి కుండలినిక. కుండలిని దట్ ఈస్ ద డిఫరెంట్ ఎనర్జీ. ప్రాణశక్తి గనక కుండలినికి తోడైతే నువ్వు చెయ్యలేదంటూ ఏదీ లేదు. మంత్రశక్తి వేరు, కుండలిని శక్తి వేరు, ప్రాణశక్తి వేరు, చక్రాల శక్తి వేరు, నీ మనసుకు ఉండే శక్తి కూడా వేరు. ఈ ఎనర్జీస్ అన్నీ కూడాను డిఫరెంట్గా ఉన్నాయి, ఒకటిగా లేదు. నేను వాటిని అనుభవించి చెబుతున్నాను, ఏ బుక్ చదవలేదు, నా ఎక్స్పీరియన్సు నా అనుభవంతోనే నేను ఇవన్నీ చెబుతున్నాను. అందరికీ ఒకటే ఎనర్జీ మ్యాచ్ అవ్వదు. వచ్చిన వాడికి ఏ ఎనర్జీయో చూసి ఆ ఎనర్జీ ఇవ్వాలి, అప్పుడు వాడికి సెట్ అయ్యిద్ది. ఇప్పుడు ఎనర్జీ ఏది ఇవ్వాలో ఇవ్వాలి అన్నారు. ప్రాణశక్తి అనేది ఒకటే కదా, ఇన్ని రకాలు ఎందుకు ఉంటుంది, ఇన్ని రకాల వేరియేషన్స్ ఏంటి, అది ఎందుకు వస్తుంది? ప్రపంచం ముందుకు వెళ్ళాలి, యూనివర్స్ లా డిజైన్ చేశాడు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని మనం ఏలెత్తి చెప్పేటం అంతటో వాళ్ళం మనమే కాదు, దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అనుభవించి వెళ్ళిపోవాలి. పిక్నిక్ వచ్చాం మనం,
పిక్నిక్ వచ్చి ఆ కుర్చీ నాది, ఈ బల్ల నాది, ఈ స్టూల్ నాదంటే సాయంత్రం 5 అవ్వగానే వెళ్ళండి నాయన బయటికి అని చెప్పి డోర్లు వేసేస్తారు. అలాగే మనకిచ్చిన 100 ఇయర్స్లో లైఫ్లో మనము అదేంటి ఇదేంటి ఇదేంటి అని అనకుండా అసలు నువ్వేంటి అనేది కనుక నువ్వు తెలుసుకోగలిగితే నీకు ఆన్సర్లు అన్నీ వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ప్రాణశక్తి అనేది ఉంది. ప్రాణశక్తి మనస్సు శక్తి వేరన్నారు. మనస్సుకి మంత్రం తోడైంది అనుకుందాం. మంత్రం చేసినప్పుడు మానసిక శక్తే కాదు, శరీరంలో ఉన్న ప్రాణిక శక్తులు కూడా పెరుగుతాయి కదా. మంత్రానికి మనసుతో పనే లేదు. మనసుకి ధ్యానానికి ప్రాణశక్తికి కనెక్షన్ ఉంది, కానీ మంత్రానికి మనసుకి సంబంధమే లేదు. అయితే మంత్రసిద్ధి ఎప్పుడవుతుంది? మంత్రసిద్ధి ఎప్పుడవుతుందంటే గురువు ఖచ్చితంగా సిద్ధుడై ఉండి మంత్రం ఇస్తే ఆ మంత్రదేవత ఖచ్చితముగా 100కి 200% వచ్చి తీరుద్ది అమ్మవారు. ఆ మంత్ర తాలూకా దేవీ దేవతలు ఎవరైనా సరే వచ్చి తీరాల్సిందే, గురువు మాట వినాల్సిందే. ఒకవేళ శిష్యుడికి ఎక్కడైనా అనుమానం ఉన్నా, మంత్రం పైన ఏదైనా డౌట్ ఉన్నా సరే, గురువు కనుక సిద్ధుడయి యోగ పురుషుడై ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవత వచ్చి తీరుద్ది. అయితే మంత్రము అనుగ్రహం, మంత్ర అనుగ్రహం అంటారు కదా. దేవత అనుగ్రహం ఉన్నప్పుడు ఇన్ని సాధనలు ఎందుకు? దేవత ఎప్పుడు అనుగ్రహించిందని అతను అనుకుంటున్నాడు. దేవతని నువ్వు ప్రేమించావా? ప్రేమించడం వచ్చా? ఎలాంటి ప్రేమ కావాలి దేవత దగ్గర? మనుషుల దగ్గర కానీ, ఈ సమాజం పట్ల కానీ, ఈ ప్రకృతి పట్ల కానీ, ఈ పంచభూతాల పట్ల కానీ నీకు అసలు ఎలాంటి ప్రేమ కావాలంటే కామము లేని ప్రేమ కావాలి. ఉన్నప్పుడు దేవీ దేవతలే వచ్చి నీ పక్కన కూర్చుంటారు. నీ ప్యూర్ హార్ట్, ప్యూరిటీ లెవెల్స్ ఎప్పుడైతే నీకు నిస్వార్థముగా ఆశించని స్థితికి, కామము లేని ప్రేమ స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో అప్పుడు ఖచ్చితంగా దేవీ దేవతలు వస్తారు. కానీ వాళ్ళతో ప్రమేయం అవసరం లేదని మీరు అడుగుతున్నారా? వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా ఎప్పుడు ఉంటుంది. వారి యొక్క అనుగ్రహం ఉన్న తర్వాత కూడా వేరే ఇంకా సాధనలు ఎందుకు అంటున్నా. దేవీ దేవతల అనుగ్రహానికి డివైన్ కొన్ని డిజైన్ చేసి పెట్టాడు. వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి. అది ఎవరైనా సరే, వాళ్ళకి హద్దులు లేకపోతే ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్లు ఉండేవి కాదు, దొంగతనాలు ఉండేవి కావు, కోర్టులు ఉండేవి కాదు, ఏ సంస్థ ఉండేది కాదు వాళ్ళు కనుక ప్రమేయం తీసుకుంటే. ఎందుకంటే పరమాత్మ ఎక్కడ ఏది డిజైన్ చేయాలో అది డిజైన్ చేసి పెట్టాడు. అది నడుస్తుంది, అది సృష్టి ధర్మం. ఆ ధర్మాన్ని మనం చూడటానికి వచ్చాము, దాన్ని మనం సరిచేయటానికి కాదు. అయితే నువ్వు ఎవరికైతే ఫోన్ చేస్తావో వాళ్ళకే ఫోన్ వెళ్ళిద్దా, లేకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళకి ఫోన్ వెళ్ళిద్దా? ఎవరికైతే చేస్తాం వాళ్ళకే. అలాగే దేవతకు కూడా నువ్వు ఏ దేవతకైతే నువ్వు మంత్రం చేస్తున్నావో ఆ దేవతనే వస్తుంది, ఆ దేవతనే నేను ఉద్ధరిస్తుంది. ఒక దేవత ఉద్ధరించిన తర్వాత ఇంక వేరే దేవతతో పని ఏంటి? ఆ దేవత క్వాలిటీస్ ఏమిటి? ఒక దేవతలు అన్ని క్వాలిటీస్ ఉండవు. ఆ దేవతకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో ఆ దేవతను పట్టుకొని ఆ క్వాలిటీస్ కోసమే చెయ్యాలి. ఆ ఎనర్జీ ఆమె దగ్గర నుంచి వచ్చింది. వేరే ఎనర్జీ ఇవ్వడానికి ఇంతమంది దేవతలు ఉండేటోళ్ళే కాదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఏముంటుంది? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరుతాయి. లలితాదేవి దగ్గరికి వస్తుంది, లలిత కళలు వస్తాయి. అలాగే మాతంగి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మీకు తెలియని ఉత్సాహం, ఆనందం, మనీ అవన్నీ ఉన్నాయి కదా. ఇట్లాగా నువ్వు ఏ దేవతనైతే నువ్వు ఎంచుకుంటున్నావో ఆ దేవత యొక్క లక్షణాల కోసం మాత్రమే. నీలో తక్కువనే అని నువ్వు అనుకుని చేస్తున్నావు. యాక్చువల్గా నీలో కూడా అన్నీ ఉన్నాయి, నువ్వు బయట ఏం చేయక్కర్లేదు. కానీ నేనెందుకు చేశాను అంటే బయట కూడా ఇది ఉందా అని బయట కూడా చేసి చూశాను. ఇంకా నా కాన్ఫిడెంట్ పెరగడానికి, సాధనలో ముందుకెళ్ళడానికి. మనలో ఉన్నటువంటి ఆ తత్వం, 33 కోట్ల దేవతల తత్వం మన వెన్నుపూసలోనే నిక్షిప్తమై, వెన్నుపూసలో సుష్మనాల్లోనే ఉన్నాయి. వెన్నుపూస సుష్మనాల్లోనే ఉన్నాయి, నీలోనే సుష్మనాల్లోనే ఉన్నాయి. ఆ నాడిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని గట్టిగా కిందకి పైకి పట్టుకోగలిగితే మజా అయిపోయింది. సుష్మనాడిలో నుంచి అది పట్టుకోవటానికి ఎందుకు ఉండట్లేదంటే, నేను ఇది కూడా చెప్తాను. ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటే కళ్ళు బయటకు ఉన్నాయి.
ప్రపంచాన్ని చూస్తున్నాయి. ప్రపంచాన్ని చూసినప్పుడు ఇవేంటిది చూస్తుంది, రిసీవింగ్ చేసుకుంటూ ఉంటుంది. 2 పనులు చేసింది కళ్ళు. ప్రొజెక్టింగ్ ముందుకు చూస్తుంది, చూసిన దాన్ని కూడా లోపల తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇది లోపల కూడా బయటదే ఉందనుకుంటున్నాడు మనిషి. కళ్ళు కనుక వెనక్కి తిరిగి ఉంటే ఎవ్వరికి ఏ ప్రాబ్లము ఉండేది కాదు. అందుకు నేనేం చెప్తున్నానంటే సుష్మనాడిలోనే మంత్రం యొక్క వైబ్రేషన్స్ కనుక సుష్మనాడి మీద పడ్డా సుష్మనాడి కూడా మళ్ళీ యాక్టివేట్ అవ్వాల్సిందే, కుండలియే అవ్వాల్సిందే. మళ్ళీ నువ్వు మంత్రం చేసినా కుండలి అవ్వాల్సిందే, నువ్వు పూజలు చేసినా కుండలి అవ్వాల్సిందే, హోమం అవ్వాల్సిన కుండ అవ్వాల్సిందే. ఇక్కడ గురుగారు ఏం చెప్పారు, ఇవన్నీ శ్రమతో కూడినవి. కొబ్బరికాయలు కొనాలంటే డబ్బులు కొనాలి, డబ్బులు తీసుకురావాలా. పూలు కొనాలంటే డబ్బులు కావాలి. నీకు ఎంత డబ్బులతో పని, నీతో శ్రమతో పని. కుండల్ని కనుక ఒకటే యాక్టివేట్ చేసుకోగలిగితే, గురుముఖతాగా ఉండి యాక్టివేట్ చేయగలిగితే రూపాయి నీవు పెట్టుబడి లేకుండా నీకు ఆధారపడి నీకు ఉపయోగపడుతుంది, 10 మందికి ఉపయోగపడుతుందని నా గురుగా చెప్పారు. అయితే కుండలినిలో మనకి జరిగేది సెక్సువల్ ఫ్లూయిడ్స్ స్పిరిచువల్ ఫ్లూయిడ్స్గా మారుతాయి. అప్పుడు ఒక సంసారంలో ఉన్నవాడు కుండలిని సాధన చేస్తే ఫ్యామిలీ జీవితానికి దూరంగా ఉంటాడా? ఇక్కడ మంచి క్వశ్చన్ ఇది. మీరు అడిగింది చాలా మందికి డౌట్ ఉంటుంది ఆధ్యాత్మికంగా. ఉన్న స్థితి కన్నా ఉన్నతంగా ఇంకా ఉండొచ్చు, ఫ్యామిలీతో అద్భుతంగా ఉండొచ్చు. అది గురువుని అడిగి మీరు తెలుసుకోవాలి. మీరు అడగకుండా మీరు కనుక ఉంటే గురువు చెప్పరు. మీరు గురువు సమక్షంలో ఉండి ఆ ఫ్లూయిడ్ని ఎలాగా ఏంటి అని వివరంగా గురుముఖతగా కూర్చొని మీరు అడిగి తెలుసుకుంటే ఇంకా అద్భుతంగా ఉండొచ్చు మీరు. ఇంకో విషయం చెప్పాలి అంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఈ రోజుల్లో అందరూ కూడాను ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ ఉన్నారు, అందరూ అందరూ అవేర్నెస్తో ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. సెక్స్ ఫ్లూయిడ్ అనేది నేచర్లో ఒక అద్భుతం, అదొక క్రియేషన్, బ్యూటీ, అది చాలా అద్భుతమైనది. దాన్ని అద్భుతంగా మలుచుకోగలిగితే ఆరోగ్యము, సిరి సంపదలు, సుఖము, ఆనందము, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ దాన్ని ఎటువైపు మలచాలనేది గురువు దగ్గర ఉండి దాన్ని మలుచుకోవాలి. ఇది సంసారులు చేయొచ్చు, సన్యాసులు కూడా చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, పెద్దవారు కూడా చేయొచ్చు. ఇది ఏ వయసు వారైనా చేయొచ్చు. అది కింద ఉంటే ఓజస్సు, మధ్యలోకి వస్తే తేజస్సు, వచ్చేస్సు, పైకి వస్తే తేజస్సు, సహస్రారంలో పై పడితే బ్రహ్మ తేజస్సు. అంతే, ఆటోమేటిక్గా అది వెళ్ళినప్పుడు సుషుమ్నలో వెళ్తుంది. తర్వాత వచ్చేసి లోపల ఉన్న ఇన్డెప్త్గా ఉన్న చిత్రిని బ్రహ్మనాడుల్లో కలయికలు జరిగి చివరికి బ్రహ్మ తేజస్సుగా విరాజిల్లుతుంది. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు మనిషికి వివిధ అనుభూతులు కలుగుతూ ఉంటాయి. కానీ ఈ ఓజస్సు తేజస్సు వెళ్ళే ప్రాసెస్లో కూడా కుండలినికి చాలా హెల్ప్ అయింది. కుండలిని ఓజస్సు తేజస్సుగా మార్చే శక్తి కుండలినియే చేసిద్ది. ఆ ఓజస్సు తేజస్సు శరీరం వరకే కాదు, నీ చక్రాలు, నీ ఎనర్జీ బాడీలో కూడా తేజస్సును పెంచే శక్తి కుండలినికే ఉంది. నీకు తెలిసినా తెలియకపోయినా కూడా కుండలినికి మనం ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో ఆ అమ్మవారికి, ఆ సరెండర్నెస్సే నీకేం కావాలో ఆమెకు నీకన్నా ఎక్కువ తెలుసు. ఆమెను ఎలా ఉంచుకోవాలో లలితాదేవికే తెలుసు, నీకు తెలియకపోయినా. అందుకు నువ్వు గురుగారు ఏమన్నారంటే దృష్టి పెట్టు అంతే, మిగతాదంతా అమ్మవారే నడిపించేసిద్ది అన్నారు. అప్పుడు నేనేం చేశాను, సరెండర్ అయిపోయాను ఆమెకి. నేనేం చేశాను, శరణాగతి అయిపోయాను. సరెండర్ అయిపోయి శరణాగతం అయిపోయి అమ్మ అంతా నువ్వే చెయ్యి, నేను అని అహంకారాన్ని తీసేయి, నేను అనేది లేదు అన్నప్పుడు కూర్చున్నప్పుడు అప్పుడు అమ్మవారు, నా ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి కుండలినిలో, అవన్నీ చేస్తున్నాను, వచ్చిన వాళ్ళకి చేస్తున్నాను, అనుభవింపచేస్తున్నాను. అయితే సాధనలో వచ్చిన మొట్టమొదటలో అందరికీ కామక్రోధ లోభ మదమాశ్చర్యాల్లో ఈడ్చిపెట్టి కొడుతుంది సాధన, వాళ్ళని పడగొట్టడానికే చూస్తుంది. చాలామంది ఇప్పుడు వచ్చిన సాధనలో చాలామంది దగ్గర వింటున్నది అదేదో యోగంలాగా ఫీల్ అయిపోయి చాలామంది అబ్బా నేను సాధనలోకి వచ్చిన తర్వాత ఇదేదో వచ్చేసింది అని భ్రమంలో బతుకుతున్నారు. సో సాధన అనేది హరిషడ్వర్గాలని జయించడానికి ఉందా, హరిషడ్వర్గాల్లో ఆనందించడానికి ఉందా? ముందుగా నేను ఒక మాట చెప్పగలుగుతాను, పరమాత్మ చేసిన ఈ డిజైన్ని నేను గౌరవిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
దానికి నేను నమస్కరిస్తున్నాను. ఆయన సృష్టిలో తప్పు లేదు, మన దృష్టిలోనే తప్పు ఉంది. సృష్టిలో తప్పు లేదు, కానీ మన దృష్టిలోనే తప్పు ఉంది. ఈ కామ క్రోధ మద మాత్సల్యాలు ఏమైతే ఉన్నాయో అసలు యొక్క అద్భుతాలు ఇవి. ఈ అద్భుతాన్ని అద్భుతంగా చూడకుండా నువ్వు ఎలా చూస్తున్నావు? వేరుగా చూస్తున్నావు. నీ శరీరంలోనే ఉన్నవి ఇవి, నీ శరీరంలో ఉన్నవి నువ్వు చీ అనుకుంటున్నావు. అంటే నీకు ఆ జ్ఞానం రాలేదు అని అర్థం. వాటి గురించి నువ్వు తెలుసుకోవట్లేదు. వాటిని నీ సైనికుల్లాగా ఉంచుకొని నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించవచ్చు బ్రహ్మాండంగా. ఎంత అద్భుతంగా అంటే వాటి గురించి కనుక నువ్వు తెలుసుకుంటే పరిపూర్ణముగా ఈ జీవితాన్ని ఇంకా ఉన్నతంగా బతకొచ్చు. వాటిని సపోర్ట్ తీసుకొని వాటిని ఉపయోగించుకోవడం కనుక వస్తే మనం ఉన్నత స్థితికి ఖచ్చితంగా వెళ్తాం. కానీ వాటిని వేరుగా చూస్తే, వాటిని ఆపాలనుకున్నా, వాటిని మీరు హోల్డ్ చేయాలనుకున్నా మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. మహామహా ఋషులే, విశ్వామిత్రుడంతటి వాడే కొన్ని చేశాడు, తప్పలేదు ఆయనకు కూడా. తర్వాత ఆయన తెలుసుకున్నాడు ఇదేది చండాలం కాదు, ఇదే ఒక అద్భుతం అని చెప్పి ఆ అద్భుతంలోంచి వచ్చిన మనసే మహాయోగి అయిపోయాడు ఆయన. అలాగే మనం కూడా ఏం చేయాలి? భగవంతుడు ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్స్, ఇవన్నీ గిఫ్ట్లు, ఇవన్నీ ఈ గిఫ్ట్ల గురించి ఫస్ట్ మనం విశ్లేషించి పరిశీలించి పరిశోధించి వాటి తత్వాలను కనుక స్నేహభావంతో కనుక నువ్వు చూడగలిగితే నీకు ప్రతి ఒక్కటి కూడా అవి నీకు సరెండర్ అయిపోతాయి. వాటిని దూరంగా వెయిటింగ్ కాదు, అవి నీకు సరెండర్ అవ్వాలి. అంతగనంగా నీ మనసు వాటి గురించి ఆలోచించాలి. దూరంగా విడిచిపెట్టి వెళ్ళటానికి ఎక్కడ తావు లేదు, ఎండింగ్ లేదు. ఎక్కడికైనా వెళ్తావు, ఎక్కడైనా దాక్కుంటావు, ఎక్కడైనా వాటిని దాచిపెడతావు. అలా ఏమి లేదండి. వాటి గురించి తెలుసుకోండి, మనసు ఆగిపోతుంది. అయితే సాధనలో మనకి కొంతమందికి ఉంటుంది, వెళ్ళిన తర్వాత విపరీతమైన కరుణ, విపరీతమైన జాలి, విపరీతంగా పడి చివరికి వాళ్ళకి వాళ్ళు కష్టాలు కొని తెచ్చుకొని, అంటే ఆ జాలితో ఉన్నదంతా ఇచ్చేసి వీళ్ళు లేక చివరికి నిరాశ్రయం పొంది ఇట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలా అక్కడ ధర్మాన్ని, ఇప్పుడున్న పరిస్థితుల్ని, ఇప్పుడున్న వాటిని అనుభవించలేక యోగులు చాలామంది కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. ఇంత సాధన చేసిన తర్వాత, ఇంత యోగత్వం అయిన తర్వాత, యోగత్వం వాళ్ళని రక్షించాలే కదా. వాళ్ళ చుట్టూ ఇన్ని రాజకీయాలు జరుగుతున్నా కానీ వాళ్ళు అంతర్ముఖమైపోయి వాటిని పట్టించుకోలేని స్థితిలో ఉండి వాళ్ళ శారీరకంగా మానసికంగా దౌర్భాగ్యమైన పరిస్థితులు, అంటే వాళ్ళ అంతర్లో ఆనందంలో తప్పు ఉండదు, ఆనందం అప్పుడు ఇప్పుడు ఉంటుంది, కానీ భౌతికమైనటువంటి ఇన్కంఫర్ట్లో పడుతూ ఉంటారే, ఆ పరిస్థితిని ఏమంటారు? అది యోగం ఎందుకు రక్షించడం లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హూ యామ్ ఐ, అసలు నేనెవరు. తర్వాత వాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్, నువ్వు వచ్చిన పని ఏంటి. నువ్వు వచ్చిన పని చేయకుండా అన్ని పనులు చేస్తున్నావు కానీ నువ్వు వచ్చిన పని చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. దేంట్లో పడిపోయాడు హ్యూమన్ అంటే, ఫస్ట్ నుంచి మన అమ్మ పుట్టిన తర్వాత కొంచెం పెద్ద అవుతున్నప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే అని చెప్తుంది. కానీ వచ్చిద్దా చందమామ? అబద్ధాలు ఎవరు నేర్పించారు? మన ఇంట్లోనే నేర్పించారు. భయం ఎలా వస్తుంది నీకు? నువ్వు భోజనం చేయకపోతే పిల్లి వస్తుందిరా, కుక్క వస్తుందిరా, బూచోడు వస్తాడరా, దెయ్యం వస్తుందిరా అని ఎవరు చెప్పారు? తల్లే చెప్పింది. ఇక్కడ నీకు అబద్ధాలు నేర్పించారు ఇంట్లోనే, ఇక్కడ భయం నేర్పించారు నీకు ఇంట్లోనే. ఇంకోటి ఏంటి? కంపారిజన్. అరే వాడు ఇంజనీర్ చదివేటరా, వాడు డాక్టర్ చదివేటరా, నువ్వు చదవాలి, ఇది చదవాలి, ముందు వీడు వచ్చిన పని అయిపోయింది, కథం. ఏమైపోయింది? కథం అయిపోయాడు వీడు. ఇప్పుడు ఎక్కడున్నాడు వీడు? ఇల్యూషన్, ఇమాజినేషన్, కంపారిజన్, ఎక్స్పెక్టేషన్లోకి వచ్చేసాడు హ్యూమను. ఈ నాలుగుట్లోనే కొట్టిమిట్లాడుతున్నాడు. ఎక్స్పెక్టేషన్లో ఉంటున్నాడు, లేదంటే ఇల్యూజన్లో ఉంటున్నాడు, లేదా కంపారిజన్లోనే ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఎప్పుడు యోగి అవుతాడు? ఇవన్నీ తీసేస్తే అప్పుడు నువ్వు జీవుడివి. వచ్చిన పని ఏంటో అది చెయ్యకుండా పనికి రానిది అంతా చేసుకుంటూ వెళ్తున్నాడు. పనికి రానిదని నేను అనకూడదు, అది ఆయనకు అవసరం. అది అక్కడ యోగిగా నేను చెప్తున్నాను. యోగి అవ్వాలనుకున్నవాడు ఇల్యూజన్, ఇమాజినేషన్, ఎక్స్పెక్టేషన్, కంపారిజన్లో ఉండకూడదు.
ఉంటే ఏమవుతుంది? సుఖము సంతోషములోనే ఉంటాడు. ఆనంద స్థితి ఇంకొకటి ఉంది, అది సైలెన్స్ మోడ్లో ఉంది. అందరూ నవ్వుకోవటం ఆనందం అనుకుంటున్నారు. నవ్వుకోవటం అంటే ఆనందం ఎలా అవుతుంది? వేరే వాడిని నువ్వు అవహేళన చేస్తే కదా నీకు నవ్వు వచ్చేది. అది ఎలా నీకు ఆనందాన్ని ఇస్తుంది? అది ఆనందం కాదు. సుఖము సంతోషం. ఫ్యాన్ వేసుకున్నాము, ఏసీ వేసాము, మంచి బెడ్ ఉంది, బెడ్ మీద పడుకున్నాము. సడన్గా ఏసీ ఆగిపోయింది, కరెంటే పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, అన్ని లైట్లన్నీ ఆగిపోయినాయి. అప్పుడు నీ సుఖం ఏమైంది? దుఃఖంగా మారిపోయింది, బాధగా మారిపోయింది. అంటే దానికి ఆపోజిట్ ఉంది కదా. నెక్స్ట్ సంతోషము. ఒక మంచి ఫోన్ కొన్నావు, ఒక మంచి కారు కొన్నావు, లేకపోతే మంచి ఇంకేదన్నా కొనుక్కున్నావు, అది మధ్యలో బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? దుఃఖం వచ్చేసింది కదా, విచారించిన బాధ వచ్చేసింది కదా. కానీ ఆనంద స్థితి ఒకటి ఉంది. ఆ ఆనంద స్థితి యోగము ద్వారానే సిద్ధిస్తుంది. ఆనందం అనేది ఎక్కడుంది? ఎవరితో పని లేదు, అది నీతోనే పని, నీతోనే పని. ఆనంద స్థితి వస్తుంది. ఆ ఆనంద స్థితికి వ్యతిరేక పదం ఏముందంటే సచితానందం. ఆనందం, పరమానందం, సచితానందం. ఈ ఆనంద లెవెల్స్ పెరుగుతున్నాయి నీలో. అంతేగాని నువ్వు సుఖము సంతోషము, ఇల్యూజన్, ఇమాజినేషన్, కంపారిజను, ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నీకు ఇంకా హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది? నీకు అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి క్షుణ్ణంగా. వాటి మీనింగ్ కూడా తెలుసుకోవాలి. క్లారిటీ. హ్యూమన్ ఎక్కడ మిస్ అవుతున్నాడంటే క్లారిటీ. ఇప్పుడు పంట పండించట్లేదు, ఇంటికి వస్తుంది తింటున్నాడు. ఇప్పుడు ఏదైనా సమాచారం కంటే ఫోన్లో చూసుకుంటాడు. అన్నీ ఈజీగా అయిపోయింది మెథడ్. ఈజీ మెథడ్లో వెళ్ళిపోయి అవి నిజంగా నాకు తెలిసిపోతేలే వాటి గురించి అనుకుంటున్నాడు. అతను దిగి కదా స్విమ్ చేస్తే కదా ఈత వచ్చేది. ఎవరు దిగుతున్నారు అలాగా? అంతే. ఇప్పుడు ఈజీగా అయిపోవాలి. ఇప్పుడు హెడేక్ వస్తుంది, హెడేక్ రాగానే ఇప్పుడు ఎందుకు వస్తుంది హెడేక్ అనే మూలానికి వెళ్ళడు. హెడేక్ వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకోవాలి. అది ఏ నొప్పి అని తెలియదు. ఒకటి తిడితే వచ్చిందా, లేకపోతే నరాల్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఎక్కువగా టీవీ చూస్తే వచ్చిందా, లేకపోతే ఎక్కువ నడవటం వల్ల బీపీ పెరిగింది. ఇలా ఒక హెడేక్కే ఇన్ని కేటగిరీస్ ఉంటే మరి మనిషికి ఎలా ఐడెంటిఫై చేసుకుంటాడు? మనిషిని ఐడెంటిఫై చేసుకోవడానికి జీవితకాలం సరిపోదు. అందుకు ఇప్పుడు హ్యూమన్ ఏం చేయాలి అంటే ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానం వలనే జ్ఞానం, జ్ఞానం వలనే మోక్షం. ఈ ధ్యానం నేర్చుకోవాలంటే నేర్చుకుంటున్న వాళ్ళు, నేర్పిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. అయితే ఈ ధ్యానాన్ని సులభతరంగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? సద్గురువుని పట్టుకోవాలి. ప్రవచనాలు చెప్పేటోళ్ళని, బుక్కు చదివి అప్పచెప్పేటోళ్ళని కాదు, తానుకు తానై అనుభవించినటువంటి అనుభవంతో వచ్చినటువంటి సారాంశాన్ని మనకి ఇస్తాడే ఆయనే సద్గురు. ఆయన సావాసం చెయ్యి, నీకు ధ్యానము వచ్చి తీరుతుంది. ఇంక రెండో మార్గం లేదు దానికి. ఇక అయితే సద్గురువుని పట్టుకున్నారు. ఇప్పుడు చాలామంది గురువులు ఏమని చేస్తున్నారు? గురువులు, బోధకులు. ఆ బోధక గురువుల గురించి ఓకే వదిలేద్దాం. బోధక గురువులు కాదు, కొంతమంది గురువులు పట్టుకుంటున్నారు. వాళ్ళు యోగం అంటే బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం అంటే సన్యాసం అని చాలామంది చెప్తున్నారు. చెప్తూ ఇప్పుడు నా దగ్గరికి రోజు జాతకానికి వచ్చే వాళ్ళలో చాలామందికి వచ్చే కంప్లైంట్లు, మా అబ్బాయి మంచి అబ్బాయి అండి, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇప్పుడు సడన్గా ఉద్యోగం మానేసి స్పిరిచువాలిటీ అని తిరుగుతున్నాడు. ఇది ఒక కంప్లైంట్. రెండో కంప్లైంట్, వాళ్ళ గురువుగారు ఎవరో చెప్పారంటే పెళ్లి చేసుకున్నాడు. రెండో కంప్లైంట్. ఇది తల్లిదండ్రులకి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి మెయిన్ ఇది. అంటే నాకు రెగ్యులర్గా వారంలో 2-3 అయినా ఇటువంటి జాతకాలు వస్తున్నాయి. మా అబ్బాయి ఇదండి, ఓ గురువు దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఏదో నేర్పించాడు, ఆ గురువే సర్వస్వం అని నమ్ముకున్నాడు. ఓకే, వేరే వాళ్ళు ఉన్నారు అన్నమాట. ఇంకా కొంతమంది ఏమిటి, రెండోది భార్యాభర్తలు కూడా అన్నా చెల్లెల్ని చేసి సంసారమే వద్దనే స్థితి, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే, ఇట్లాంటి పరిస్థితిని యోగంలో నిజంగా ఇట్లా ఉందా, లేకపోతే వీళ్ళంతా కన్ఫ్యూజన్ చేసి ఇది చేస్తున్నారా?
యోగానికి పెళ్ళికి సంసారానికి ఏమన్నా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? వాళ్ళకి యోగం అంటే పెళ్ళి లేకుండా అంటే అంత డైవర్షన్ అయిపోయింది. భయం ఏర్పడింది, డైవర్షన్ అయిపోయింది, అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఇంత ముందర పిల్లలుని ఒక గుడికి పంపించాలంటే హ్యాపీగా పంపించే వాళ్ళ తల్లిదండ్రులు. వీడెక్కడ స్పిరిచువాలిటీ, వాడు చూడరా బాబు స్పిరిచువాలిటీ అని పోయి ఏమైపోయాడు, మనం పంపిస్తే ఏంటి పంపించకపోతే ఏంటి, ఒక భయాందోళనలో పేరెంట్స్ ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ముందుగా నాకు మ్యారేజ్ అయిందండి, నాకు 2 పిల్లలు, సంసారం ఉంది. ఈ సంసార జీవితంలో పిల్లల్ని పెంచుకుంటూ, నా భార్యని పెంచుకుంటూ, తల్లిదండ్రులను గౌరవించుకుంటూ, వాళ్ళని పెంచుకుంటూ నేను సాధన చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లా. అర్ధేచ కామేచ మోక్షేచ మన సనాతన ధర్మమే చెప్పింది. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ ఇవన్నీ చేసుకుంటే కానీ నువ్వు మోక్షానికి వెళ్ళలేవు. అదే గనక తప్పు అయితే పరమాత్మ మనకి ఆ ఆర్గాన్స్ ఇచ్చేవాడు కాదు, ఆ బుద్ధి ఇచ్చేటోడు కాదు, ఆ కణాలు మనకి ఇచ్చేటోడే కాదు. అందుకు ముందు అవన్నీ అపోహలన్నీ తీసేయండి. హఠయోగములో పెళ్ళి చేసుకోవచ్చు, సంపూర్ణంగా ఉద్యోగం చేసుకోవచ్చు, వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వాళ్ళ రంగాలలో అభివృద్ధి చెందటానికి ఇది ఇంకా బాగా ఉపయోగపడుద్ది అని నేను చెబుతున్నాను. నేను ఎక్కడ ఏది ఆపలేదు, నా పని నేను చేస్తూనే మనిషి ధర్మంగా మనిషిగా అన్నీ చేసుకుంటూనే ఒక యోగ స్థితికి చేరుకున్నాను. నేను ఇంకా సులువుగా ఎవరిని ఆపలేదు, ఎవరిని వద్దనలేదు, ఎవరిని డివైడ్ అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. కత్తిరి పట్టుకొని తిరగకూడదు, సూది పట్టుకొని తిరగాలి. యోగం అంటే అందరినీ కలుపుకుంటూ అందరికీ మంచి చేసేదే, అందరికీ విడిపోయేలాగా చేసేది కాదు. పరమాత్మ విడిపోయేలాగా అయితే చేసేవాడే కాదు. అందుకు పెళ్ళి చేసుకోవచ్చండి, అద్భుతంగా చేసుకోవచ్చు. ఇంకా ఈ యోగం చేసుకొని పెళ్ళి చేసుకుంటే ఇంకా అద్భుతాలు చేయొచ్చు, ఇంకా డివైన్ సోల్స్ వస్తాయి. మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా పిల్లలు పెద్ద అమ్మాయి వచ్చేసి ఇంటర్ 2nd ఇయర్ చదువుతుందండి, చిన్న అమ్మాయి 1st ఇయర్ చదువుతుందండి. ఇంటర్ 2nd ఇయర్ 1st ఇయర్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారు. అవునండి. నేను ఈ సాధన చేసి వజ్రోలి సాధించాను. వజ్రోలి సాధించి నా శరీరాన్ని నేను ఎలా మలుచుకోవాలో ఆ సిద్ధి నా గురు కృప, నా సుష్మనాడులో ఉన్న కుండల్ని కృప, నా సాధనే నన్ను మలిచిందండి. నేను ఇప్పుడు ఒకలాగుంటాను, ఇంకో వారం తర్వాత వేరేలాగుంటాను, ఇంకొక వారం తర్వాత మళ్ళీ వేరేలాగుంటాను. ఒకలాగా నేను ఉండను. ఎందుకంటే నేను ఎలా కావాలంటే నేను అలా అయ్యేలాగా నాకు అమ్మవారు కుండల్ని మాత నన్ను బ్లెస్ చేసింది. గురు కృప, గురువే కృప. అమ్మవారికి కూడా నేను గురువే కృప అని చెప్పాను. చాలా సంతోషం అండి. చాలా అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు దాకా జరిగినటువంటి ఇంటర్వ్యూ చాలా మంచి క్వశ్చన్లు వేశారు మీరు. ఈ క్వశ్చన్లు ప్రతి ఒక్కరికి చేరాలని, అందరికీ ఉన్నటువంటి డౌట్లే మీరు అడుగుతున్నారు. అది బయట నుంచి మీరు ఏం అడగలేదు. ఇప్పుడు సమాజంలో ఏమైతే డౌట్లు ఉన్నాయో అదే మీరు అడిగారు. నేను కూడా సమాధానం నేను అనుభవించిందే నేను చెప్పాను మీకు. ఇది అందరికీ కూడా ప్రేక్షకులకు అందాలని, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని, హఠయోగం పైన ఎవరు కూడా భయపడకూడదని. చాలామంది చెప్తున్నారు భయపడుతున్నామండి, కుండలిని అంటే భయం వేస్తుందండి మాకు అన్నారు. ఏమక్కర్లేదు, సరి అయిన గురువు ఉంటే, గైడెన్స్ కరెక్ట్గా ఉంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి అందరూ కూడాను, ప్రతి ఒక్కరు కూడాను ఈ విద్య నేర్చుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూ బాగా చేసినందుకు, మీరు బాగా చెప్పినందుకు, క్వశ్చన్లు అడిగినందుకు అందరికీ కూడాను, ప్రేక్షకులకు అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. ఆత్మబంధువులకి ఆత్మ నమస్కారాలు, యోగులకి యోగాభివందనాలు. చాలా సంతోషం అండి. అద్భుతమైనటువంటి సమాధానాలు, అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు ప్రస్తావన రావడం జరిగింది. యోగా పరంగా ఉన్న వాళ్ళకి, సాధన చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ అవుతుంది. ఎందుకంటే సాధనా మార్గంలో ఒక ముందుకు వెళ్ళడానికి ఇది బాగా స్టెప్ బై స్టెప్ అనేది అర్థమవుతుంది. చాలా చాలా కృతజ్ఞతలు. హరి ఓం. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుందాం. మరొక్కసారి మరొక విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.